ఆ! అన్నీ తెలుసు. కానీ మనం అంటే అది నెగ్లెక్ట్ చేసి ఇదే వద్దు, అదే వద్దని. ఈచ్ వన్, ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ రోల్ అనమాట. నిన్న క్లాస్‌లో డిస్కస్ చేసింది మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. బేసిక్‌గా మీరు అన్నారు గదా! మీరు వెళ్లి నేర్చుకున్నారు ఒక వంటలు చేయటం. తర్వాత ప్రాక్టీస్ చేయట్లేదనుకోండి మీకు నో యూజ్. తెలుసుకొని లాభం ఏంటి? ఎవరు ఫాలో అయ్యారు? నిన్న చెప్పినటువంటి దినచర్యలు 10 పాయింట్లు చెప్పాం గదా! ఎవరు ఫాలో అయ్యారు? చెప్పండి. ఎవరో ఒకళ్ళు చెప్పండి. 10 పాయింట్లు గుర్తున్నాయా అందరికి? అందరిని మ్యూట్ చేసేసారా మేడం? అన్‌మ్యూట్ చేయండి అందరిని. దే కెన్ టాక్. వాళ్ళకి చెప్పండి. ఎవరు మౌనవ్రతం ఏమైనా ఉందా అందరికి? వినపడుతుందా అందరికి? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్, క్వశ్చన్ వినిపిస్తుంది సార్. క్వశ్చన్ ఏంటంటే నిన్న మనం 10 దినచర్య పాయింట్లు చెప్పుకున్నాం. ఎలా ఫాలో అవును అవ్వాలి సార్. ఏంటని. అది ఏమన్నా ఫాలో అవును అయ్యారు ఎవరన్నా? లేదనుకోండి మళ్ళీ వాళ్ళు వింటారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు. ఆ మంత్ అయిపోయింది. అది ప్రాక్టీస్ చేయాలి కదా! అవును సార్. ఇప్పుడు మన హెల్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఏదైతే చేయకూడదో తెలుసుకోవాలి ముందు. ఏమేమి చేయకూడదు అవి చేయకుండా ఉండాల. ఏది చెయ్యాలో అది తెలుసుకొని అది చేయాల. అవునా కదా? అవును సార్. మన ప్రాబ్లం ఏంటంటే ఏది చేయకూడదు అన్న దాని మీద సగం నాలెడ్జ్ ఉంది. ఫుల్లే ఏదో కొన్ని తెలుసు. అలానే ఏది చేయాలన్నది కూడా సగం నాలెడ్జ్. కామెడీ ఏంటంటే ఆ రెండు చేసి మనం పాటించాం. అందుకనే మనందరం కూడా హెల్త్ వైజ్ చాలా మంది హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం ఇది. ఒక స్లైడ్ లో చూద్దాం. లైవ్ పెన్ పేపర్ చూపిస్తున్నారే. పెట్టుకోండి. కీప్ యువర్ పెన్ అండ్ పేపర్. పెన్ను పేపర్ పెట్టుకున్నాను. చూడండి, మనకి జనాలకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? కాన్స్టిపేషన్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే ఏంటి? రోజు 2 సార్లు మల విసర్జన కలగకపోతే కాన్స్టిపేషన్ ఉన్నట్లే. పొద్దున్నే లేచిన వెంటనే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు మల విసర్జన కలగకపోతే కాన్స్టిపేషన్ ఉన్నట్లే. 90% పీపుల్కి కాన్స్టిపేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2 సార్లు మల విసర్జనకి చాలా కష్టం. ఒకసారి వెళ్తే గగనం. తర్వాత గ్యాసు, ఎసిడిటీ, బ్లోటింగ్, ఆకలి లేకపోవడం ఈ ప్రాబ్లం అనమాట. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి? అలసిపోవటం, ఎనర్జీ లేకపోవడం, జుట్టు రాలిపోవటం, బాడీలో అంతా పెయిన్స్ రావటం. ఆ, మూడోది ఏంటి? యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, అంటే కోపం తాపాలతో ఉండటం, స్ట్రెస్ ఉండటం, డిప్రెషన్, నిద్ర పట్టకపోవటం అనమాట. అర్థమవుతుంది అందరికీ? హలో. ఆ, సార్ ఇందాక మార్నింగ్ లేచిన హాఫ్ అన్ అవర్ కానీ ఏదో చెప్తున్నారు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఏమంటారు? ఇందాక మార్నింగ్ లేచిన ఒక హాఫ్ అన్ అవర్ లోపు కాన్స్టిపేషన్ అని ఏదో అన్నారు కదా సార్, ఒకసారి రిపీట్ చేయండి. మార్నింగ్ లేచినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ లోపు కనుక మనం టాయిలెట్ వెళ్ళకపోతే నెంబర్ 2కి కాన్స్టిపేషన్ ఉన్నట్లే. మనం ఓకే. ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తున్నాం అనుకుంటాం, మనం పొద్దు టాయిలెట్ వెళ్ళిపోయాం అనుకుంటాం, కానీ అలా కాదు. జనరల్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 20 minutes లో మీకు ఒక బౌల్ మూవ్మెంట్ అవ్వాలి. అది రెండో పాయింట్ ఏంటి? 2 సార్లు అవ్వాలన్నమాట కనీసం రోజులో. అప్పుడు మనకి కాన్స్టిపేషన్ లేనట్లు. అది ఎందుకు చెప్తుంటే 90% పాపులేషన్ హ్యావింగ్ కాన్స్టిపేషన్ అనమాట. కారణం ఏంటి? ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తుంటాం. తర్వాత మిగతా ఈ 3 చూసాం. నాలుగోది ఏంటి? ఫ్రీక్వెంట్లీ ఫాలింగ్ సిక్. ఏంటంటే ఏదైనా ఊరు వెళ్ళాం, ఆ నీళ్లు తాగాం, అడ్డం పడ్డాం. ఏదో ట్రావెలింగ్ చేసాం, అడ్డం పడ్డాం. బస్సులు వెళ్ళాం, అడ్డం పడ్డాం. రూల్ ఈ సీజన్ మారిపోయింది, అడ్డం పడ్డాం. మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంటుంది. తర్వాత ఏంటి? పొట్ట ఉండటం, ఓవర్ వెయిట్ ఉండటం, ఒబేసిటీ. ఓవర్ వెయిట్కి ఒబేసిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఒక 5-10 కిలోలు ఉంటే ఓవర్ వెయిట్, ఒక 20 ప్లస్ ఉంటే ఒబేసిటీ అంటారు అనమాట. కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. చూసారా ఇందులో ఈ ఈ మూడు పడి తెలిసిపోయింది. బీపీ ఉందో లేదో ఎలాగ తెలుసుకుంటారు చెప్పండి ఎవరన్నా? టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, కొలెస్ట్రాల్ ఉండటం, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండటం, వీటన్నిటికీ బ్లడ్ టెస్ట్లే బయటపడతాయి, ఇలా తెలియదు. తర్వాత ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? మన బాడీలో లోపల ఒక మంట అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక మంట, గుర్తుపెట్టుకోండి. మనల్ని పొయ్యి మీద పెట్టామనుకోండి, మనం ఎదుగుని పారిపోతాం. అలా కాకుండా ఒక పెనం మీద లైట్గా మనం లైట్ వేడి పెట్టామనుకోండి, అది ఇన్ఫ్లమేషన్ అనమాట. హై లెవెల్స్ ఆఫ్ ఈఎస్ఆర్, కొంతమంది ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది.
హెచ్ఎస్సిఆర్పి అనేది కూడా ఒక ఇన్ఫ్లమేషన్ మార్కర్, హోమోసిస్టిన్ అనేది కూడా ఒక మార్కర్ అనమాట. ఇది చాలా మందిలో ఎక్కువ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం ఈ ఎక్కువ ఉంటాం ఇవి. దీనికి కారణం ఏంటి చూద్దాం మన తర్వాత. హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం. జనరల్గా లేడీస్లో ఋతుస్రావం వల్ల కానీ ఏజ్ అయ్యే కొద్ది కానీ ఏమవుతుందంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోయింది. జెంట్స్కి 13, 13, 14, 15 ఉంటుంది, లేడీస్కి 12, 11 అట్లా ఉంటుంది. ఇంకా చాలా తగ్గిపోయి 10, 10, 9 కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుద్దో మనకి ఏమవుతుందంటే నీరసం వచ్చేస్తుంది. ఐరన్ కూడా తగ్గుద్ది బాడీలో. ఎందుకని ప్రతి నెల ఋతుస్రావం వల్ల బ్లడ్ పోతా ఉంటుంది మీ బాడీలో నుండి, కొంత బ్లడ్ బయటికి పోతా ఉంటుంది అనమాట. మళ్ళీ అది రిగైన్ అవ్వాలా, మంచిగా మనం చేస్తున్నామా లేదా అని బట్టి ఆధారపడుతుంది అనమాట. తర్వాత పీసీఓడి ప్రాబ్లము. జెంట్స్కి అయితే టెస్టోస్టిరాన్ తక్కువ ఉంటుంది అనమాట, లో టెస్టోస్టిరాన్ అంటారు. చూడండి, ఇది 9th పాయింట్ చదవండి ఎవరన్నా. హలో, డి విటమిన్ డి విటమిన్ అండ్ B12 విటమిన్ డెఫిషియన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ 3 ప్రాబ్లంలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 ప్రాబ్లంలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ప్రాబ్లంలు కూడా మనకి బ్లడ్ టెస్ట్లో చాలా 90% ఎవరు చేయరు. గుర్తుపెట్టుకోండి, డి విటమిన్ ఎంత ఉందో తెలీదు, B12 ఎంత ఉందో తెలీదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక టెస్ట్ అనమాట. దానికి ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్ చేయాలి. మీకు ఒక విషయం చెప్తే వినండి, 80% పీపుల్కి ఈ 3 ప్రాబ్లంలు ఉన్నాయి. అర్థమైందా? ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? హలో, టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లు గుర్తుపెట్టుకోండి. మొన్న చెప్పాను కదా క్లాస్లో, ఏం చెప్పారు మీ అందరికి? 10th ప్రాబ్లం ఏంటిది? దీనివల్ల ఏముంది, రోజు ఒక మందులు వేసుకోవటం, రోజు 1, 2, 3 వేసుకోవటం. ఒకప్పుడు నాకు ఏమేమి ప్రాబ్లం ఉండేది? బెల్లీ ఫ్యాట్ ఉండేది, ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉండింది, కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటీస్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు. తర్వాత డి విటమిన్, B12, ఇన్సులిన్ రైస్ నాకు తెలియదు. అప్పుడు చెప్పాను కదా, ఈ టెస్ట్లు ఎవరు చేయరు కనుక మనకు తెలియదు. 2014లో నాకు తెలియదు. ఈ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి చెప్తారా ఎవరన్నా? సరే, ఇందులో మీకు ఎన్ని ప్రాబ్లం మీరు రాసుకోండి. మీకు అన్ని ఉండని అవసరంలా. చెప్పాను కదా నిన్న క్లాసులో, ఏం చెప్పాను? మన బోట్లో ఒక క్రాక్ ఉన్నా కూడా ఇబ్బంది పడతాం లేదా? అలానే మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, బీపీలు ఉన్నా, మనకి లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడతాం. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఏం ప్రాబ్లం లేదని చాలా హ్యాపీ. మీరు క్లాస్ అన్వాంటెడ్గా అన్నెసరిగా అటెండ్ అవుతున్నారు. చక్కగా టీవీ సీరియల్ చూసుకోవచ్చు. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ని PCOD ప్రాబ్లం ఉంది సార్. వెరీ గుడ్. టెస్ట్ అయి చేయించుకున్నారా? చేయించుకున్నాను సార్. రిపోర్ట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. రిపోర్ట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. హలో, క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేయనా? సార్ నాకు నీ పెయిన్ ప్రాబ్లం సార్. ఓకే, చూడండి, వీటన్నిటి కారణాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లం కారణాలు ఏంటి? విటమిన్ డి ప్రాబ్లం. ఇప్పుడు ఇందాక చూసాం కదా, లిస్ట్ చూసాం కదా, ఇన్ని ప్రాబ్లం చూసాం. వీటి కారణాలు ఏంటి? వీటికి మన జీవన శైలి ఇది విధానం. మళ్ళీ థీరీలు అండి, జీవన విధానం, ఇవన్నీ థీరీలు. ఓవర్ వెయిట్. అలా అంటే ఓవర్ వెయిట్ ఉంటానికి కారణం అడుగుతున్నాను. అన్ని థీరీలు. మనం సరిగా మనం ఫుడ్ సరిగా లేకపోవడం, ఫుడ్ సరిగా లేకపోవడం, కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం. చూడండి, మళ్ళీ నిన్న చెప్పిన క్లాస్ అంతా కూడా మీకు దానికి ఒక అవగాహన రాలా. చేయాల్సింది చేయకపోవడము, చేయకూడదు చేయడం. లాజిక్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసాం, వాళ్ళు కూర ఘోరంగా చేశారు, ఏమంటాం మనం చెప్పండి అండి? అదే కదా, ఆమెకు చేయటం రాదు, లేదా మనసు పెట్టి చేయలేదు, మనకు అనుకుంటాం. అలానే మన బాడీ బాగాలేదంటే, నిన్న మాట్లాడుకున్నాం కదా 7 ఎసెన్షియల్స్ గురించి. 6 మనం కుంపు చేస్తున్నాం. 6 గాలి మనం ఏం చేయలేం. గాలి మీద మనం కావాలని ముక్కు మూసుకొని చచ్చిపోవడం చాలా ఈజీ. 3 నిమిషాలు ముక్కు మూసుకొని చచ్చిపోతారు. కానీ ఎవడు ఇంతవరకు ఇన్ని వేల సంవత్సరాలు ఎవడు ముక్కు మూసుకొని చచ్చిపోయిన ఎవడు లేడు. ఎందుకంటే మీరు ముక్కు మూసుకున్నా ఒక 2 minutes తర్వాత మీరు ఎంత ఎదురైనా బాడీ తన్నేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే ఆయన లోపల ఆయన పని ఉంది, ఆయన ఉన్నాడు దేవుడు. ఈ ప్రోగ్రాంలో పోవటానికి మిగతా ఏదైనా చేసుకోవచ్చు. మిగతా 6 ఉన్నాయి. 6 ఏంటి మనం మాట్లాడుకున్నాం నిన్న? ఫుడ్, వాటర్, ఎలిమినేషన్, ఎలిమినేషన్, స్లీప్, నిద్ర, మేనేజ్మెంట్, మైండ్ స్ట్రెస్.
ఈ 6 స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆ, ఈ 6 మనం కుంపు చేస్తున్నాం, అవునా కాదా? అవును సార్. నిన్న చెప్పుకున్నాం కదా, ఫుడ్ ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, అదో కన్ఫ్యూజన్, వాటర్ కన్ఫ్యూజన్. సేమ్ సపోజ్ మీకు ఒక 6 ఐటమ్ తోటి ఏదైనా డిష్ చేస్తున్నారు అనుకోండి, దానిలో మీరు సరిగ్గా మోతాదుకు వేయకుండా ప్రాసెస్ ఫాలో అయిపోతే టేస్ట్ వస్తుందా? హలో, రాదు సార్. నో ఛాన్స్, నో ఛాన్స్. మనం జస్ట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పప్పుచారు చేయడానికి 6 ఐటమ్లు ఉండాలి. 6 ఐటమ్లు తగినంత మోతాదులో వేయాలి, వేసే పద్ధతి తెలవాలి. ఈ 6 కాకుండా మీ ఇష్టం కూర ఎక్స్ట్రా వేయకూడదు. మీరు చేశారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఫాలో అవ్వకుండా ఏమో చెప్పండి, సరిగా రాదు సార్. పాడవుతుందండి. టేస్ట్ పోయింది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇంపార్టెన్స్, ఏది ఎంత తీసుకోవాలి, ఆ ప్రొసీజర్ కూడా మాట్లాడుకున్నాం. మరి అది ఎవరు ఫాలో అయ్యారు? నేను చెప్పాను కదా క్లాస్లో, అది ఫాలో అయితేనే మీకు బెనిఫిట్ వస్తుంది. మీరు ఎన్ని క్లాసులు విన్నా కూడా మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోతే యూజ్ లేదు. మీరు క్లాసులో వెళ్ళి నేర్చుకొచ్చుకున్నారు డిష్ ఎలా చేయాలో, మీరు ఇంట్లో ప్రాక్టీసే చేయలేదు అనుకోండి, వస్తుందా? సార్ సార్. మరి రాదండి. నిన్ను చెప్పా కూడా ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా చెప్పండి మీరు? సో ఇవాళ ఒక పని చేద్దాం, ఇవాళ దీని గురించి కొంచెం బాగా డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకంటే నెక్స్ట్ ఎవరో మ్యూట్ చేసుకోవాలా, నెక్స్ట్ సాటర్డే కల్లా మీరు ఇది ఫాలో అయ్యి గ్రూప్లో పెట్టాలా. లేదనుకోండి నెక్స్ట్ మంత్లో మళ్ళీ చేరండి క్లాసుల్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే ఉపయోగం లే. చేస్తారా ప్రాక్టీస్ అందరూ? చేస్తాం సార్. చేస్తామండి. చేయండి. చేస్తే నేను చూశారు కదా, ఒక అమ్మాయి 10 రోజులు ఫాలో అయ్యి ఎలా ఇంప్రూవ్ అయింది, అన్ని కేస్ స్టడీలు చూపించారు కదా ఎలా ఇంప్రూవ్ అవుతున్నారని. అవును సార్. అప్పుడు కూడా మీకు మోటివేట్ అవ్వకపోతే ఎట్లా చెప్పండి? సో ఇవాళ మనం బేసిక్గా మనం క్విక్గా చూద్దాం అన్ని పాయింట్స్. వీటన్నిటి కారణం ఏంటి? మనకి ఫుడ్ గురించి సరిగ్గా తెలియదు, ఏది తినాలి, ఎంత తినాలి, ఎక్సర్సైజ్ గురించి చెయ్యం, నిద్రపోవం, స్ట్రెస్ మేనేజ్మెంట్తో నీళ్లు తాగం, బాత్రూమ్కి వెళ్ళం. ఇవారే కదా, ఇంతకన్నా ఎవరు ఉన్నాయా? హలో, ఫుడ్ గురించి అంటున్నారు కదా, ఒకటి ఇంటరప్ట్ చేయొచ్చా సార్? ఒక డౌట్ అడగచ్చా? అడగండి. యాక్చువల్ గా మా మదర్ రైస్ చిన్నప్పటి నుంచి తింటున్నారు సార్. అయ్యో, నో డోంట్ గో ఇంటూ దట్ సార్, ప్లీజ్. ఐ థింక్ లెట్స్ ఫినిష్ దిస్, తర్వాత మాట్లాడదాం. అది ఒక డౌట్ క్లారిఫై చేయండి సార్. చెప్పండి, పాయింట్ అడగండి. అంటే ఆమె వాదిస్తుంటా సార్, రోజు రైస్ తింటే ఏమవుతుంది, మాకేం కాలేదు కదా అంటుంది. నేనేమో రైస్ తింటే అవి సెపరేట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ Okay, బేసిక్స్ sir. చూసుకుందాం. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు ఇట్లా పోతే మనం సబ్జెక్ట్ కవర్ చేయలేం. మనం మాట్లాడుకుందాం డెఫినెట్ గా. నా నెంబర్ ఉందా మీ దగ్గర? అందరికి నోట్ చేసుకున్నారు, నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికైనా 98480 అదేనండి. ఇది నా Okay, నెంబరు. sir. Okay. మీరు ఎవరైనా కూడా యువర్ వెల్కమ్ టు స్పీక్ టు మీ. ఏ టైం లో ఫోన్ చేయొచ్చు సార్ మీకు? ఎనీ టైం. మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదు. అర్ధరాత్రి చేస్తే నాది మ్యూట్ లో ఉంటుంది, నెక్స్ట్ రోజు పొద్దున్నే చేస్తా, డోంట్ వరీ. లేదు సార్. I'm just saying, no issue. I'm just saying. థ్యాంక్ యూ సార్. సో చూసారా, వీటన్నిటి కారణాలు ఏంటి? ఈ 6 మేనేజ్ చేయడం మనకు రావట్లేదు, అవునా కదా చెప్పండి? ఎందుకంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? హలో, లేవు సార్, మనమే మేనేజ్. ఈ 6ని మనం కుంపు చేస్తున్నాం, అది మెయిన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూద్దాం? ఇది వద్దులేండి, కనపడుతుందా స్క్రీన్ మీకు? హలో, కనపడుతుందా? ఎస్ సార్, నో? ఓకే. మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఈ 7 ఏంటి అందరికి తెలిసిందేంటి? ఫుడ్ గురించి అందరికి తెలుసు, ఎక్సర్సైజ్ గురించి అందరికి తెలుసు, స్లీప్ గురించి తెలుసు, స్ట్రెస్ అవ్వకూడదు తెలుసు. మనం చేసే మిస్టేక్లు ఏంటి? మనం ఏం చేయని అవసరం. వాటర్, తర్వాత ఎలిమినేషన్, ఈ రెండింటి మనం మిస్ అవుతాం అనమాట. చాలా మంది యూట్యూబ్లో ఎన్నో కథలు చెప్తారు, కానీ 2 సబ్జెక్టు ఉండదు. బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోండి, అది చేయండి, ఇది చేయండి అంటారు, కానీ ఇది ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, దీనిలో ఏం చేస్తాం చూడండి. 1 అవర్ వాకింగ్ చేయట్లేదు మీరు అంటే ఒక మిస్టేక్ చేస్తున్నట్ట లేదా? హలో, మీ కారణాలు మీకు ఉండొచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నారు, ఇవాళ వాన వచ్చింది, చుట్టాలు వచ్చారు, ఆఫీస్కి వెళ్ళాలి, మీ కారణాలు మీకు ఉంటాయి, కానీ చేయట్లా. వారంలో 7 రోజులు చేయాలి, లేదా అట్లీస్ట్ 6 రోజులను చేయండి. ఇది చేయట్లేదంటే ఒక మిస్టేక్ చేస్తున్నట్టు. రాసుకోండి మీరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు.
దాన్ని బట్టి మీ బండారం తెలిసిపోయింది. రెండోది ఏంటి, రాత్రి 8 గంటలు పడుకోపోవటం, అది 10 to 5 కానీ 6 కానీ. మీరు ఎప్పుడో 2 o'clock పడుకుంటున్నాం లేదా నైట్ 5 గంటలకు పడుకుంటాం అంటే కుదరదు. ఇది చేస్తున్నారా మీరు? ఎవరెవరైతే చేయట్లేదు రాసుకోండి, ఇంప్రూవ్ అవ్వండి. ఇది మెల్లిగా ఇది చేయకుండా మనం ఏదో పొడుద్దామంటే అవ్వదు. మనం ఏదో ఫుడ్ తిందాం, అది చేద్దాం అంటే అవ్వదు. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్, యాంగ్జైటీ ఉండటం. చూడండి, ఎవరికి స్ట్రెస్ రాలేదండి ఇళ్లలో, ఎవరి ప్రాబ్లం అనుకుంటే పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లంలు ఉంటాయి, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, పక్కలతో గొడవ ఏం జరుగుతూ ఉంటాయి. కానీ దీన్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? నేను చెప్పాను కదా, గుర్తుందా మీ అందరికీ? మనం జైల్లోకి వెళ్ళి చూస్తే అట్లీస్ట్ 80-90% లోపలికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు పాపం కంట్రోల్ చేసుకోలేకపోయారు వాళ్ళ కోపతాపాన్ని. అవునా? వాళ్ళ కోపం కంట్రోల్ చేసుకోలేకపోతే పొడి చేసాడు, ఏదో బుర్ర మీద కొట్టాడు. సో మనం మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, 3 నుండి 4 లీటర్ నీళ్ళు తాకపోవటం. మీరు 2 లీటర్లు తాగుతారనుకోండి, అది సరిపోదు. 3 to 4 కంపల్సరీగా తాగాలి. ఇది ఎలా తెలుస్తుంది మీకు? రోజు మీరు బాటిల్స్ పెట్టుకొని దానిలో తాగితే మీకు తెలుసు, ఓహో ఇవాళ రోజంతా 2 తాగాం. అది ఇంప్రూవ్ చేసుకోండి మెల్లిగా. ఆ ప్రొసీజర్ మనం చూసుకున్నాం, నేను చూస్తే మళ్ళీ చూద్దాం వాడు. తర్వాత తాగే పద్ధతి తెలియకపోవటం. చెప్పాను కదా, నేను గుర్తుంది అందరికీ. ఏం చెప్పాను? మనం ఫుడ్, వాటర్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగామనుకోండి, వెంటనే ఏం తినకూడదు, కనీసం ఒక 20 నిమిషాలు ఆగాల. అదే ఫుడ్ తిన్నాక అనుకోండి 2 hours ఆగాల. ఎందుకని? నీళ్ళు అనుకోండి పొట్టలో తొందరగా అది అందులో జీర్ణం అవ్వాల్సిన పనిలే నీళ్ళకి. అది చాలా ఫాస్ట్గా చిన్నపేగులకు వెళ్ళిపోద్ది. 20 నిమిషాలు మళ్ళీ పొట్ట అంతా ఖాళీ అయిపోయింది. మీరు 1 లీటర్ నీళ్ళు తాగినా 20 నిమిషాల తర్వాత చూస్తే పొట్టలో ఏ ఉండదు, ఆ నీళ్ళన్నీ చిన్నపేగులకు వెళ్ళిపోతాయి. కానీ మీరు సపోజ్ ఒక 2 జీడిపప్పులు తిన్నారు, ఆ తర్వాత నీళ్లు తాగారు అనుకోండి, అన్నీ స్టక్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఫుడ్ కంప్లీట్ డైజెస్ట్ అయ్యాక కానీ మొత్తం పోవు లోపలికి. కనుక మీరు తింటే 2 hours వెయిట్ చేయండి. నీళ్ళు తాగితే తర్వాత 20 minutes తర్వాత ఏదైనా తినొచ్చు. ఇదో మిస్టేక్ చేస్తాం. ఇంకో 5వ మిస్టేక్ ఏంటి అందరం చేసేది, 2 సార్లు మల విసర్జనకు వెళ్ళకపోవటం. మీరు అనుకోవచ్చు, ఒకసారి వెళ్తున్నాం కదా అది సరిపోదా అనుకోవచ్చు. మీకు తెలుసా, మన పెద్ద పేగు ఎంత పడుకుంటుంది? అది ఇట్లా కింద నుండి ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళి కిందకు వస్తుంది అనమాట. అది ఆల్మోస్ట్ మన మనిషి ఎంత హైట్ ఉందో అంత హైట్ ఉంటుంది. దాని లోపల ఎంత వేస్ట్ జమ కూడా ఉంటుంది. ఐడియా ఉంది ఎవరికన్నా? ఎంత అందులో స్టాక్ ఉండగలదో? అమెరికాలోనంట ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళని అటాప్సీ చేస్తే, పోస్ట్ మార్టం చేస్తారంట, ఆ పెద్ద పేగులో నుండి 4 కిలోలు మలం తీశారంట. ఎందుకంటే వాళ్ళు వారానికి 3 సార్లు వెళ్ళే బ్యాచ్. అంత ఎక్కడ ఉంటుంది? రోజు 5-6 సార్లు తింటారు. అంటే 5 సార్లు తింటారు అనుకోండి, 7 రోజులు ఎన్నైంది? 35 సార్లు అయింది. మన నోరు దగ్గర నుండి మలద్వారం వరకు ఒక పైప్, జస్ట్ ఒక పైపే. ఈ పైపులో రోజు 5 సార్లు వేసాం. అట్లా వారంలో 35 సార్లు వేసాం. 3 సార్లు 4 సార్లు బయటికి తీసాం. మిగతాదంతా ఎక్కడ ఉంటుంది? హలో, లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటది సార్. అక్కడే స్టాక్ అయి ఉంటుంది. ఇంకా ఏమవుద్ది, అక్కడ నుండి మనం నీళ్లు తాగాం, మన బాడీ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే ఆ లోపల మలం అంతా హార్డ్ అయిపోయింది. అంటే బాడీలో ఏం చేస్తుంటే ఈ పేగుల్లో నుండి ఆ వాటర్ లాగేసుకుంటుంది. ఏది ఎక్కడి నుండి? మురికి నీళ్ళు లాక్కుంటుంది, ఎందుకంటే మనం మంచినీళ్ళు ఇవ్వట్లేదు కనుక. అందుకని చాలా చిన్న చూడండి, ఒక యంగ్స్టర్స్కి ముఖం అంతా మొటిగులు ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళకి మల విసర్జన సరిగ్గా జరగకపోవడం, నీళ్లు సరిగ్గా తాకపోవడం. సో మనం ఏం చేయాలి, ఎప్పుడు తిన్న ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, 3 సార్లు తింటే కనీసం 3 సార్లు టాయిలెట్ వెళ్తే మంచిది. 2 సార్లు తింటే 2 సార్లు వెళ్ళండి. ఒక్కసారి తింటారు, ఒకసారి వెళ్తే పర్వాలేదు. మనందరం 2 సార్లు 3 సార్లు తింటాం కదా, కనీసం 2 సార్లు వెళ్ళాలి. టాయిలెట్ కూడా సార్, ఆ? వాటర్ తాగినప్పుడు కూడా టాయిలెట్ ఎన్నిసార్లు తాగితే ఎన్నిసార్లు వెళ్ళాలా సార్? లేదు, అది డోంట్ వరీ, అదంతా. ఆ, చూడండి, ఇది నేను ఎక్కడ కొత్త థియరీ చెప్తాను అనుకో, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు బాడీలో ఎంత కంఫర్ట్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, అది మీకు తెలుస్తుంది అన్నమాట. నిన్న గ్రూప్లో పెట్టిన వీడియోలో విన్నారా? ఒక కేస్ స్టడీ పెట్టాం, వినండి. లేకపోతే మనకు టైం లేదు అంత టైం స్పెండ్ చేయడానికి. ఇప్పుడు 5 మిస్టేక్లు ఎన్ని చేస్తారు చెప్పండి అందరూ? నేను 2 చేసేవాడిని. రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళేవాడిని, 8 hours హ్యాపీగా పడుకునేవాడిని, స్ట్రెస్లే. నేను ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ తాగేవాడిని. రోజు ఒకసారి కన్ఫామ్గా వెళ్ళేవాడిని, మార్నింగ్ మలసికి వెళ్ళేవాడిని. అంత కాన్స్టిపేషన్ ప్రాబ్లం లే, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్.
తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఫుడ్డే కదా, అన్ని కవర్ చేసాం లేదా మనం? హలో, ఇప్పుడు ఫుడ్ లో చూద్దాం. ఫుడ్ లో మనం టోటల్ ఒక 15 మిస్టేకులు చేస్తున్నాం. ఇప్పుడు రాసుకోండి అందరూ, మీ బండారం బయట పడిపోయింది. కారణం ఏంటి? ఫుడ్ లో ఏమేమి మిస్టేక్లు చేస్తాం చెప్పండి. నెంబర్ 1, కాఫీ టీలు. ఒక కాఫీ రోజులో కాఫీ టీ తాగితే అదొక మిస్టేక్. తర్వాత ముందు మాకు టొబాకో, ఆ బ్యాచ్ వేర్లేండి, జెంట్స్ బ్యాచ్. ఇది చేస్తే నేను ఒకప్పుడు కాఫీ టీ తాగేవాడిని, మానేశాను. తర్వాత షుగరు, స్వీట్స్, రిఫైన్డ్ ఆయిల్, బేకరీ, జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్. ప్యాకేజ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, ఒక బాటిల్లో కానీ డబ్బాలో వస్తుందో, బార్ కోడ్ ఉంటుంది చూడండి, చూసారా? బార్ కోడ్ ఈ స్టోర్స్లో బిల్లింగ్ చేయడానికి వాడతారు. అంటే ఏంటి? అది Yes. ప్రోడక్ట్. బిస్కెట్ ఒక ప్రోడక్ట్, కూల్ డ్రింక్ ఒక ప్రోడక్ట్, ఐస్ క్రీమ్ ఒక ప్రోడక్ట్. మీరు ఫుడ్ తినాలా, ప్రోడక్ట్ తినాలా చెప్పండి? ఫుడ్ తినండి. ఫుడ్ తినాలి. మనం ప్రోడక్ట్స్ తింటున్నాం. ప్రోడక్ట్ అంటే ఏంది? వాటి ప్లాన్ ఏంటంటే, మీరు సపోజ్ ఇంట్లో స్వీట్స్ చేశారు, ఇంట్లో తయారు చేసే స్వీట్స్ మీరు బయట పెడితే తొందరగా పాడదు, ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక 1 వీక్ ఉండదు. కానీ వాడు చేసిన స్వీట్ 6 నెలల తర్వాత కూడా బాగానే ఉంటుంది. ఎందుకని? కెమికల్స్ వేస్తారు. ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ప్రిజర్వేటివ్స్ వేస్తారు. మన కళ్ళకి ఇంపు కనపడటానికి కలర్స్ వేస్తారు. ఇవన్నీ ఎప్పుడన్నా సరదాగా ఒకసారి ఓకే, కానీ రెగ్యులర్ ఇంట్లో పెట్టుకొని తింటే మనకి బ్యాండ్ పడతాం ఖాయం. ఇది రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్డే తినకపోవటం. చూడండి, మనందరం అలవాటు ఏంటి? పొద్దున్నే లేసాం, 2 ఇడ్లీలు తిన్నాం, లేదా ఏదో దోశ తిన్నాం, మధ్యాహ్నం వైట్ రైస్, రసం, సాంబార్ వేసుకున్నాం, నైట్ అనగానే మేము అందరం రైస్ తినాం సార్, మేము నైట్ రైస్ తినాం సార్, రొట్టెలు తింటాం, లేకపోతే మళ్ళీ దోశలు తింటాం. అసలు న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ ఉంది? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? స్ప్రౌట్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, సీజనల్ ఫ్రూట్స్, తర్వాత సలాడ్స్, ఆ తర్వాత కోకోనట్, డేట్స్, సీడ్స్, ఇవన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏదైతే పొయ్యి మీద ఎక్కదో అది న్యూట్రిషియస్ ఫుడ్. ఒకసారి పొయ్యి మీద ఎక్కింది అనుకోండి, ఏమవుద్ది? పొయ్యి మీద ఎక్కాక దాంట్లో నీళ్లు పోస్తాం, సప్పగా అయిపోయింది, దానిలో ఉప్పు కారాలు వేస్తాం, దానిలో మైక్రో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. 4th ప్రాబ్లం ఏంటి? ఇది అందరు చేసే మిస్టేక్. చదవండి, ఇదేంటి 4th పాయింట్? ఈటింగ్ 3 times రోగి. గుర్తుందా? ఒకసారి తినేవాడిని ఏమంటారు? యోగి. రెండోసారి తినేవాడిని భోగి. 3 సార్లు. ఇది కొత్త నేను చెప్తున్నాను, మన గ్రంథాలు ఉందా? ఫస్ట్ నుంచి ఉంది సార్. కానీ మనం ఫాలో అవ్వమే. సో 3 సార్లు తింటమే రోగి. ఎందుకు చెప్పండి 3 సార్లు తింటే రోగి అన్నారు అప్పుడే? ఇప్పుడు అసలు అప్పుడన్నా కనీసం కష్టపడేవాళ్ళు. ఇప్పుడేంటి? కష్టం లేదు, అన్ని ప్రాసెస్ ఫుడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో 2 సార్లు వెళ్తాం మంచిది అనమాట. మళ్ళీ 5వ మిస్టేక్ ఏంటి? చూడండి, మనం చేసే ఇంకో పెద్ద మిస్టేక్, బ్లండర్. In between 3 meals, taking snacks, coffee, tea, cool drinks, etc. 3 సార్లు తినేవాడిని రోగి అంటే 5 సార్లు తినేవాడిని ఏమనాలా? మహారోగి. చూసారా? చెప్పాను కదా నిన్న క్లాస్లో, ఏం చెప్పాను? ఇండియాలో 147 కోట్ల మందికి 750 ప్రాబ్లంలు ఉన్నాయి. మీకు రోడ్ మీద చూడండి, ఎవడైనా చాలా మంది. ఇది ఒకప్పుడు పాపం లేడీసే ప్రెగ్నెంట్ టైంలో కొంచెం పొట్టేసుకొని తిరుగుతుంటారు. ఇప్పుడు జెంట్స్ కూడా ఆ బీభత్సంగా అలా ఉంది. వాడు ఎప్పుడో రేపో డెలివరీ అయ్యేట్టుంటాడు చాలా మంది. అంత పట్టుంటానికి కారణం ఈ మిస్టేక్సే, కొత్త ఏమిలే. నేను కనుక్కుంటాను కదా చాలాసార్లు, ఈ వాచ్మెన్, సెక్యూరిటీ గార్డు ఉంటాడు పాపం, పెద్ద పొట్టేసుకుంటాడు. వాడిని అడిగితే ఎన్నిసార్లు కాఫీ తాగుతాడు? 3 సార్లు కాఫీ తాగుతాడు ఆల్రెడీ. 3 సార్లు తింటాడు. ఎన్నిసార్లు అయింది? 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నాడు. మధ్యలో 3 సార్లు కాఫీలు తాగాడు. ఏమవుతుంది? ఎన్నిసార్లు తిన్నట్టు? 6 times సార్. 3 సార్లు తింటేనే రోగి అంటే 6 సార్లు అంటే పొట్ట కనపడుతుందా లేదా? సో వీఆర్ ఆల్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్. దీనికి గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పి చేతి తీసుకున్న ఫుడ్డే. చదవండి అందరూ. Other than water is called, it spikes insulin resistance. చెప్పాను మీకు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీ అందరికి కూడా. మనకి మిక్సీలో సపోజ్ మీరు అందరి కోసం బిర్యానీ చేస్తున్నారు, ఆ రోజు మసాలా వేయడానికి ఫుల్ జార్ అంతా వేసి మిక్సీ వేసి ఆన్ చేశారు. మిక్సీ ఆన్ చేసిన తర్వాత కడుక్కుంటారు, అయిపోయింది. ఇంకో రోజు ఏంటి? మీరు ఫాస్ట్గా ఉన్నారు, మీరు రసం చేసుకుంటున్నారు. కొంచెం ఒక స్పూన్ ధనియాలు, 2 చెక్కలు వేసారు.
మిషన్ ఆన్ చేయాలా లేదా? ఆటో స్టార్ట్ అవుద్దా? తర్వాత కడుక్కుంటావా లేదా? అడగాలి సార్. సేమ్ థింగ్ ఫ్రెండ్స్. నీళ్లు తప్పించి ఏది తిన్నా కూడా సేమ్ ప్రాసెస్. మీరు ఒక ప్లేట్ ఫుల్ బిర్యానీ తినండి, కాకపోతే ఏంటంటే మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. క్వాంటిటీ ఎంత తిన్నాము, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నా, దాని మీద మన షుగర్ ఎంత పెరుగుతుంది, ఎంతసేపు ఉంటుందని తెలుస్తుంది. కానీ ప్రతిసారి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, చెవులో తిప్పుకునేది, అవును సార్. అది తీసుకొని మీరు తొడ మీద 2 సార్లు రాసుకుంటే ఏమన్నా అవుద్దా? ఏం కాదు సార్. ఏం కాదు. కానీ మీరు రోజు అట్లా ఒక 5-6 సార్లు రాసుకుంటా, ఒక 6 నెలలు రాసుకున్న అదే స్పాట్లో ఏమవుద్ది? ఈ రకంగా ఇదే అట్లా ఆ, అది అలానే వీఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ టైమ్ అండ్ అగైన్. ఎన్నో సంవత్సరాలు మిస్టేక్ చేస్తున్నాం లేదా మరి చెప్పండి. 3 సార్లు తింటమే కాకుండా మధ్యలో కాఫీ టీలు అవి ఇవి లాగిస్తున్నాం. సార్. ఇప్పుడు ఆ 10 రాంగ్ హ్యాబిట్స్ ఎందుకు చూద్దాం, 10 మిస్టేక్స్ ఎలా చేస్తున్నామో చూద్దాం. ఒకప్పుడు ఈ 5 నేను చేసేవాడిని. ఇందులో ఇదొకటి స్టిమ్యులేట్, కాఫీ టీ లేదు, ముందు లేదు, అది ఒకటి తప్పించి షుగర్ స్వీట్స్ హ్యాపీగా తినేవాడిని. ఈ న్యూట్రిషన్స్ ఫుడ్ తినేవాడిని కాదు. రోజు 3 సార్లు కంపల్సరీ తినేవాడిని. మధ్య మధ్యలో ఎవరిని ఇస్తే తినేవాడిని అనమాట. ఇది చూద్దాం, దీనికి 10 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఫ్రీ కాఫీ స్నాక్స్ అట్ వర్క్ ప్లేస్. అందరికి ఫ్రీగా ఇస్తారు లేదా ఆఫీసుల్లో? హలో, ఇస్తారు సార్. ఫ్రీ స్నాక్స్ ఇచ్చారు, ఫ్రీగా ఇస్తే పని మొదలం కదా. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు ఫ్రీగా చెప్పండి? మీ మీద ప్రేమతో ఇస్తలా. మీరు వెళ్ళి అటు ఇటు టైం ఒక్క చేస్తారని మేము మీ దగ్గర కూర్చోబెట్టి మీ దగ్గర టీ ఇస్తున్నాం తప్పించి మీ మీద ప్రేమతో కాదు. మనం దాయిగేస్తుంటాం. ఈ మధ్య మరీ రోడ్ల మీద సైకిల్ వెనక పెట్టుకొని కాఫీలు ఇస్తున్నారు మన షాప్ వాళ్ళకి కూడా పాపం. ఆ వాళ్ళు దాగి పొట్టలు తెచ్చుకుంటున్నారు. నేను ఆపి చెప్తారు తాగకూడదురా బాబు అని. కాకపోతే వాళ్ళు లేదు సార్, మేము బాగా స్ట్రెస్ అవుతాం. మీరు చూడండి, మీరు ఎవరైనా కానివ్వండి, చెప్పులు లేకుండా ముళ్ళందాలకు వెళ్తే గుచ్చుకోవా? గుచ్చుకుంటాయి సార్. అలానే ఇఫ్ యూ డూ దీస్ మిస్టేక్స్ యూఆర్ బౌండ్ టు గెట్ ప్రాబ్లమ్స్. మనం ఇవన్నీ చేస్తూ ఏదో పర్టికులర్ డైట్ చేసాము, ఏదో జిమ్లో చేరాము, ఏదో మెడిటేషన్ చేసామంటే అవ్వదు. దే విల్ బి హెల్ప్ఫుల్ లిటిల్ బిట్, బట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ద ఫండమెంటల్స్. ఈ అలవాటు అందరికి ఉందా లేదా? ఆఫీసుల్లో కాఫీ టీలు తాగే అలవాటు చెప్పండి. ఉంది నెక్స్ట్ సార్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి కనపడుతుందా స్లైడ్? సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే ఏంటి? మనం రోడ్డు మీద బజార్లు వెళ్తున్నాం, ఆడ మిరప బజ్జీలు వేస్తున్నారు హాట్గా. ఏం చేస్తాం చెప్పండి? అందరం చాలా మంది ఆగేసి 4 బజ్జీలు కొనుక్కొని తినేసి వెళ్ళిపోతాం, అవునా? లేదా జిలేబీ వేస్తున్నారు. సెన్స్ టెంప్టెడ్ అనమాట. మన కళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట, అవునా కదా? ఖచ్చితంగా సార్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే మీరు మీ ఇంట్లో ఎవరో చుట్టాల ఇంటికి వెళ్తారు, ఫ్యామిలీకి వెళ్ళారనుకో, వాళ్ళు కంపెల్ చేస్తారు. మనం అందరు తింటున్నారు, మనం తింటాం. అందరు కాఫీలు తాగుతాం, మనం తాగుతాం. తర్వాత టేస్టీ ఫుడ్, బాగా టేస్ట్గా ఉందని ఓవర్ ఈట్ చేస్తాం. టేస్ట్గా ఉందని మళ్ళీ ఇంకో 2-3 డిఫరెంట్గా తినేస్తుంటాం. తర్వాత తల్లులు ఏం చేస్తారు చెప్పండి? చిన్నపిల్లలకి ఫీడ్ చేస్తూ తింటారు సార్. పిల్లలకి ఫీడ్ చేస్తూ ఫుడ్ చేస్తే తినరు, వాడు వదిలేస్తాడు కదా లాస్ట్ ఫుల్గా. ఎవడు తినడం, మిగిలింది ఏం చేస్తారు? తల్లు లాగిచ్చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అంటారు మేమేం ఎక్కువ తింటలేదండి అంటారు. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. తిన్న ప్రతిసారి షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుద్ది. రోజు 5-6 సార్లు పెరుగుతుంది. అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం కుప్పు చేసుకుంటున్నాం, అవునా కదా? అవును సార్. ఇప్పుడు వేస్ట్ అవుతుంది అనుకోండి, ఏం చేయాలి? వేస్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ చేయాలండి? వేస్ట్ బాస్కెట్ మన పొట్ట? హలో, డస్ట్బిన్ లాగేసుకుంటాం. లేదే, మనం ఇదంతా జనరల్ గా హస్బెండ్స్ చెప్తారన్నమాట భార్యలు, కొంచెం ఉంది వేస్ట్ అయిపోయింది తినేయండి అంటారు. ఆ వద్దురా ముర్రా అన్న వదనం. మీరు తింటారు, వాళ్ళు తింటారు, ఇద్దరు పొట్టలు వేసుకొని తిరుగుతుంటాం. వేస్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ వేయాలి? డబ్బాలో పడేయాలి. నెక్స్ట్ ఏంటి? ఎమోషనల్ ఈటింగ్. ఎమోషనల్ ఎప్పుడన్నా జనరల్గా లేడీస్ పీరియడ్స్ టైంలో కానీ, ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఏదో ఒకటి తినేస్తాం, మనం ఏదో పెట్టుకొని పక్కన తినేస్తుంటాం. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషన్ హంగర్. న్యూట్రిషన్ హంగర్ అంటే ఏంటో తెలుసా? మనం తినేటువంటి ఫుడ్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, 2 అవర్స్ మళ్ళీ ఆకలేస్తుంది. ఇప్పుడు పులి ఉంది, వేటాడుద్ది, అది 10 కిలోలు తింటది మటన్, 2 రోజులు దాకా తింటది, అవునా? మేక అనుకోండి, పొద్దున్న సాయంత్రం తింటానే ఉంటుంది, ఎందుకంటే దానిలో న్యూట్రిషన్ మంచిగా ప్రోటీన్ లేదు, ఫ్యాట్ లేదు అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు ఒక రోజు బాగా దంచి బిర్యానీ లాగా ఇచ్చేసారు అనుకోండి, నైట్ ఆకలి లేదని తినకుండా ఉంటారా లేదా? అవును సార్. ఉంటాం సార్. సో డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ ఫుడ్, మీరు కనుక వైట్ రైస్ తినేసి ఏదైనా కొంచెం స్వీట్స్ బేకరీ ఐటమ్ తిన్నారనుకోండి, మళ్ళీ 2-3 అవర్స్ మళ్ళీ ఆకలేస్తుంది. అదే మీరు చక్కగా ప్రోటీన్
గుడ్లు కానీ మాంసం కానీ చేపలు కానీ పెట్టుకున్నారు, చక్కగా నెయ్యి వేసుకున్నారు, చక్కగా సలాడ్స్ పెట్టుకున్నారు. ఇట్లా తిన్నారు అనుకోండి, మళ్ళీ ఆకలేదు మీకు కనీసం 8 hours ఆకలేదు. మనకు తొందరగా ఆకలేయడానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ 8 o'clock 9 o'clock తిన్నాం, మళ్ళీ 12 o'clock మళ్ళీ తినేస్తాం, మళ్ళీ 7 o'clock 8 o'clock మళ్ళీ తినేస్తున్నాం అనమాట. సో న్యూట్రిషన్ హంగర్ అంటాం దాన్ని. నెక్స్ట్ ఏంటి, ఫెస్టివల్స్, ప్రసాదాలు. మన ఒక ఆయన ఉన్నాడు, మన ప్రసాదాలు అన్ని చూడండి అన్ని స్వీట్సే ఉంటాయి. అసలు ప్రసాదం అంటే ఏదో పువ్వు పళ్ళు ఇవ్వటం, వినాయకుడికి అదేదో ఇష్టం అంట, తిరుపతి ఆయనకి ఆల్రెడీ ఇష్టం, అవి మనం తిని మనకు బ్యాన్ పడుతుంది, వాళ్ళు తినరు. ఇవన్నీ మన కల్చర్లో ఎలా తెచ్చారంటే, ఒకప్పుడు స్వీట్ అనేది చాలా తక్కువ దొరికే జనాలకి, కనుక ఆ టైంలో ఏంటంటే మనకు ఒక కష్టం పెట్టారనమాట. అరిసెలు చేసుకుంటారు, సంక్రాంతి అనగానే ఇళ్ళల్లో అందరూ అరిసెలు చేసుకుంటారు. ఇప్పుడు అవసరమే లే, ఫోన్ చేస్తే వచ్చేస్తుంటాయి కదా ఈ ఫెస్టివల్స్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు అనుకోండి, వాళ్ళు ఒక స్వీట్ డబ్బా తెస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక స్వీట్ డబ్బా, వాళ్ళు మటాష్ మనం మటాష్. ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి టెంప్ట్ అవుతాం లేదా, మన ఇంట్లో ఎవరైనా తెచ్చిచ్చారు స్వీట్ డబ్బా, టెంప్ట్ అవుతాం, అది అయ్యో చాలా కాస్ట్లీ స్వీట్ అని వదలం. అవుతుంది సార్. స్వీట్ చూస్తే బాగా చాలా బాగుంటుంది. ఇది మనం చేసే పెద్ద మిస్టేక్. మా ఇంటికి మా రిలేషన్ ఒక ఆమె వచ్చేది, వచ్చినప్పుడల్లా స్వీట్స్ తెచ్చేది. ఆమెకు చెప్పావు సార్ ప్లీజ్ తేవద్దండి మా ఇంటికి, వీ డోంట్ వాంట్ కి, మళ్ళీ మరి తెచ్చింది. ఒకసారి తెచ్చింది అనమాట, శ్రీకృష్ణ స్వీట్స్ అని చెన్నైలో ఫేమస్. అది 1 kg ఏదో 700 800 ఉంటుంది. తేగానే నేను ఆ రోజు వెంటనే మా వాచ్మెన్కి ఫోన్ చేసి వెంటనే డబ్బా ఆడికి ఇచ్చేసా. ఇదైపోయింది అనమాట. అప్పుడు నుండి ఇప్పుడు వరకు మళ్ళీ స్ట్రీట్స్ రాలా మా ఇంటికి. అంటే ఏదో గొప్ప అని చెప్పట్లేదు, మనం మనకి రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఇంట్లో కూల్ డ్రింక్ పెట్టుకున్నాం, ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బా పెట్టుకున్నాం, ఇంట్లో స్వీట్స్ డబ్బా పెట్టుకున్నాం, ఏమో చెప్పండి, అటు ఇటు వెళ్తే మనమే తినేస్తాం. సో ఏం చేయాలి, మీరు ఎప్పుడు కూడా ఏమైనా స్వీట్స్ తినాలంటే బయటికి వెళ్ళి ఒక కప్పు కొనుక్కోండి చక్కగా, పిల్లలకి అక్కడే ఇచ్చి ఖతం. ఇంటికి డబ్బాలు మూసుకురావద్దు, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెడితే మనం టెంప్ట్ అవుతాం. ఇంట్లో పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి, ఫ్రూట్స్ పెట్టుకోండి చక్కగా, నట్స్ పెట్టుకోండి, డేట్స్ పెట్టుకోండి, క్యాషూ పెట్టుకోండి, సీడ్స్ పెట్టుకోండి చక్కగా, అవి పెట్టుకోండి స్టాక్. మీ ఇంట్లో కూడా పిల్లలు ఏం చేస్తారు, చాక్లెట్ తింటారా లేదా చెప్పండి. తింటారు సార్. ఇట్ ఈస్ యువర్ మెథడ్, హౌ యూ ట్యూన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అతిథి దేవో భవ. చూసారు కదా, తెలుసు కదా మనందరికి, మన దేశంలోనే ఉంది కల్చర్. అతిథిని దేవుడిగా భావిస్తారు. ఏ కంట్రీలో లేదు. నేను ఐ వెంట్ జర్మనీ, ఐ వెంట్ యుఎస్, ఎవరింటికి వెళ్ళి వాడు గ్లాస్ మంచిలు కూడా అడగరు మనం, తెలుసా మీకు? దే హ్యావ్ నో కల్చర్ లేదు వాళ్ళకి. నీకు కావాలంటే అడుగుతావు అంతే, ఆ కాన్సెప్ట్ అనమాట. మనకెందుకు ఈ కాన్సెప్ట్, ఒకప్పుడు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి రావాలంటే ఎద్దుల బండి మీద నడుచుకుంటాను, నానా కష్టపడి వచ్చేవారు. దానిలో ఏం దొరికేవి కాదు పాపం, ఇంట్లో తెచ్చుకుంటే అయిపోయేది. నకనకమంటే ఇంటికి వచ్చేవాడు, ఆకలితో వచ్చేవాడు, పాప వాడి కాళ్ళు నీళ్ళు ఇచ్చావు, మంచిలు ఇచ్చావు, కాస్త రెస్ట్ అయ్యాక భోజనం పెట్టావు, అది బెస్ట్, అది పద్ధతి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, నేను 3rd floorలో ఉంటా, కిందకి వెళ్తే 2nd floorలో మా ఫ్రెండ్ కలవడానికి వెళ్తా, వాడు అంటాడు ఇవాళ మీ సిస్టర్ దోశలు చేసి తినొచ్చానంటే వాడు ఊరుకోడు, ఏమంటాడు మా ఇంటి ఎందుకు తింటారులే, ఈ డైలాగులు. మొహమాటానికి పోయి ఎన్నిసార్లు తింటాం చెప్పండి మనందరం, ఎంతమంది తింటారు మొహమాటానికి? ఒకసారి తింటారేమో సార్ అంతే, ఒకసారి తింటారేమో సార్ అంతే. అట్లా కాదండి, మొహమాటానికి పోయి చాలాసార్లు తింటాం, భలే వాళ్ళే. నాకు కాఫీ వద్దు అయినా వాళ్ళు ఇచ్చారని తాగేస్తాం. ఎంత చాలా మంది 50-60% ఏమైనా అనుకుంటారని తినాల్సి వస్తుంది. అదే చెప్తుంది. వాళ్ళని అప్సెట్ వాళ్ళు ఏమంటారు చెప్పండి, జనరల్ గా ఏమంటారు డైలాగులు, మీరు వద్దనగానే ఏమంటారు, మా ఇంట్లో ఎందుకు తింటారులే అంటారు డైలాగ్. కరెక్ట్ గా అంటారు. వెంటనే ఈ గొడవ ఎందుకు లేదు సుత్తే తాగేస్తాం. మన తెలుగులో అద్భుతమైన సామెత ఒకటి ఉంది, మొహమాటానికి వెళ్తే ఏదో ఒక ఆమెకి ఏదో అయిందంట పాపం. ఇప్పుడు మనందరికి పొట్టలు వస్తున్నాయి, మొహమాటానికి పోకూడదు. ఫుడ్లో మీరు తిన్నారు, నేను మా లాస్ట్ టైం మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా ఉంటాం, షీఈ్ ఏ వెరీ ప్రామినెంట్ పర్సన్. అరే రావు గారు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు సార్, కాఫీ తాగుతారా? అది వద్దు మేడం నేను తాగనన్నా. సార్ కూల్ డ్రింక్ తాగుతారా, పాలు తాగుతారా, జ్యూస్ తాగుతారా, సార్ ఫ్రూట్స్ తింటారా? షీ గాట్ పజల్డ్ అనమాట. ఫ్రూట్స్ సార్, వై, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఫ్రూట్స్? ఐ సెడ్ ఐ డోంట్ ఈట్ మేడం, ఐ ఆల్రెడీ హ్యాడ్ మై మీల్, ఐ వోంట్. షీ గాట్ సో అప్సెట్. Then I told her, look madam, my stomach is not a waste basket, I just can't put it. మీరు ఇవ్వాలంటే ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్ళి తింటా. ఇట్ వాస్ హార్ష్. సమ్ పీపుల్ విల్ నాట్ లీవ్. మీకు అయింది అలాంటి ఎక్స్పీరియన్స్? వదలకుండా మేము వెంబడబడే వాళ్ళు ఉంటారా లేదా? ఎందుకుంటారు సార్, ఫీల్ అవుతారు సార్. అతి ప్రేమ ఇది, అవన్నీ అతి ప్రేమ అవసరంలే.
ఆకలోడికి అన్నం పెట్టాం. చూడండి మనందరం మన లాస్ట్ టైం పార్క్లో చూసాను అనమాట. పార్క్లో అంట ఎవడ బర్త్డే అంట, పార్క్లో నడిచే వాళ్ళు అందరూ పొద్దున్న టిఫిన్లు పెడుతున్నాడు. ఆల్రెడీ వాకింగ్ చేస్తున్నారు, అది రాంగ్ హ్యాబిట్ పొద్దున్న తింటాం. నేను అడిగి చెప్పారు, ఇక్కడ కాదురా ఏదైనా పూరి గుడిసెలోకి వెళ్ళి ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఎందుకు, పార్క్లో అందరూ బాగా డబ్బు రోళ్లే కదా, పార్క్ వస్తున్నాడంటే పడుకోవచ్చు మంచిగున్నాడు, వాడికి ఎందుకు పెడతా టిఫిన్లు. పీపుల్ హ్యావ్ నో కామన్ సెన్స్. దట్స్ మై అబ్జర్వేషన్. ప్లీజ్ పార్డన్ మై సేయింగ్ దాట్. అవును సార్. నెక్స్ట్ వచ్చేసి హంగర్ అండ్ యాంగర్ అంటారు. దీన్ని వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇందాక చెప్పాను కదా, మన కారణం ఏంటి, 90% పీపుల్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఒక్కోసారి మీరు అనుకుంటారు మీరు అంతా నిగ్రహించుకున్నా కూడా మీరు ఆకలికి ఉండలేకపోతుంటారు. దానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. టెస్టులు చేయించుకోండి. ఇప్పుడు ఈ 10 ప్రాబ్లంలో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి మీరు మిస్టేక్ చేసేవారు చెప్పండి? అన్ని చేస్తున్నట్టే సార్ దాదాపుగా. అన్ని మిస్టేక్ సార్. అన్ని మనం చేస్తున్నామండి. mistakes. నేను ఇందులో వినండి, ఈ 10లో అన్ని ఎవడన్నా టేస్ట్ ఫుడ్ కున్నాడు కుమ్మేయటమే. ఓకే, ఇది లేదు, ఎమోషనల్ ఈటింగ్ ఉంటుంది. ఎవరైనా పెట్టారు కాఫీ టీలు ఆఫీస్లో పెడుతుంటారు, 3 సార్లు కంప్లీట్ కుమ్మేస్తుంటాం. అవునా కదా? ఇవన్నీ చేసాం లేదు, అన్ని 10 ఇన్ని 5 ఈ 5 చూడండి. ఈ 5 ఇంతకుముందు చూసాం కదా, ఇంకొక 5 మిస్టేక్లు. ఇందాక ఒక 5, ఈ 10 మిస్టేక్లు ఎన్ని చేస్తారో చూసుకోండి. అన్ని చేస్తున్నట్టే సార్. మరి ఇంకా హెల్త్గా ఉండే అవకాశం ఏందండి, ఛాన్సే ఉంది. మీరు ఏం ఐటెంలు వేయాలో దానిలోనే కన్ఫ్యూజ్ అయ్యి మిక్సప్ చేసుకుంటుంటే ఎలా వస్తుంది చెప్పండి హెల్త్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను మీకు. చూడండి ఏమేమి చెక్ చేసుకోవాలి. మనం వెయిట్ ఎంత, హైట్ ఎంత ఉన్నాము, వెయిట్ ఎంత ఉండాలి, నడుము ఎంత ఉండాలి. వెయిట్ అందరికి తెలుసు కదా, ఒక 5 అడుగులు ఉన్నారనుకోండి ఒక 50, 5.5 అనుకోండి ఒక 60, 6 అడుగులు అనుకోండి ఒక 70, 75. ఆ లెక్కలు అప్రాక్సిమేట్ చెప్తున్నాను. బీపీ ఎంత ఉండాలి, 90/60 to 120/80 ఉండాలి. తర్వాత డయాబెటీస్ ఉందో తెలుసుకోవాలంటే HbA1c చూసుకోవాలి. ఇది 5.6 లోపు ఉండాలన్నమాట. చెప్తారు కదా, ఇది మొత్తం వరల్డ్లో కూడా 10% కూడా ఉండదు ఇంత. ఎందుకంటే ఆల్రెడీ అందరూ చేసే మిస్టేక్స్. చెప్పండి, మనం అందరం ఫ్యామిలీ మొత్తం చెప్పులు లేకుండా ముళ్ళ మీద నడుస్తున్నాం అనుకోండి, అందరికి బ్యాండ్ పడుద్దా, ఒకరికి పడుద్దా? అందరికి పడుతుంది. ఈ 10 మిస్టేక్లు అందరూ చేస్తున్నాం. నీళ్ళు సరిగ్గా తాగరు, ఎక్సర్సైజ్ చెయ్యం, నిద్రపోము, స్ట్రెస్ అవుతుంటాం, టాయిలెట్ ఒకసారి ఎప్పుడు వెళ్తున్నాం, ఫుడ్లో 5 మిస్టేక్లు చేస్తున్నాము, రోజు 3 సార్లు తింటున్నాము, కాఫీ టీలు తాగేస్తున్నాం, మధ్య మధ్యలో కుమ్మేస్తున్నాం. సో వేర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ యూ బికమింగ్ హెల్తీ ఫ్రెండ్స్? నో వే. ఈ 10 మిస్టేక్స్లో మనం ముందు ఈ 10 మిస్టేక్లు ఆపేయాలి. ఈ 10 మిస్టేక్లు ఆపలేదు అనుకోండి, ఏముందో చూద్దాం. తర్వాత థైరాయిడ్ ఉందో లేదో చూసుకోవాలి, కిడ్నీ ఎలా ఉందో చూసుకోవాలి, ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది. చూడండి చార్ట్ పెట్టాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. డి విటమిన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, B12 ఎంత ఉండాలి, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. చూసారు ఈ 10 ప్రాబ్లంలు. అర్థమైన ఈ 10 ప్రాబ్లంలు ఏంటి? ఓవర్ వెయిట్ ఉన్నామా, బ్లడ్ ప్రెషర్ ఉందా, డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉందా, డి విటమిన్ ప్రాబ్లం తగ్గుందా, B12 తగ్గిందా, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ 10 ప్రాబ్లంలు ఎన్ని ఉండొచ్చు? మా ప్రాబ్లమ్స్ 0 ఏమి ఉండకూడదు. అంటే 10 బొక్కలు అనమాట మీ బోటుకి. ఒకప్పుడు చూడండి, తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెస్ట్ ఉన్నాయి, అది తర్వాత చూద్దాం. చూడండి, ఒకప్పుడు నాకు 2013 చూసారా 69 కిలోలు ఓవర్ వెయిట్ ఇలా ఉండేవాడిని. బీపీ ఉండింది, HbA1c 6.5% ఉంది, తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, ఫ్యాటీ లివర్. అప్పుడు డి విటమిన్, B12 ఇవన్నీ నాకు తెలియదు, కానీ అన్ని బొక్కాయి డెఫినెట్గా. అందుకే అన్ని రెడీ పెట్టుకున్నాను. ఎన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి నాకు? 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, డయాబెటిక్ ఉన్నాను, ఓన్లీ నా కొలెస్ట్రాల్ కిడ్నీ మంచిగా ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం లేదా, మిగతా అన్ని ప్రాబ్లంలే. ఆ తర్వాత 11 ట్యాబ్లెట్లు డైలీ. తర్వాత ఏం చేసేది ఫాలో అయ్యాము. ఒక 4 నెలల్లో చూడండి 9 కిలోలు తగ్గిపోయాను. HbA1c 6.5 to 7.8 ట్యాబ్లెట్ అప్పుడు మానేశాను. నాకు దాని మీద అంత అవగాహన లేదు ఆ టైంలో. డాక్టర్ కూడా వద్దని చెప్పాడు ట్యాబ్లెట్లు. వాడు ఒక ఫాస్టింగ్ షుగర్ చూశాడు ఆ టైంలో. అప్పుడు నా ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది? 106 ఉంది. 106 ఉంది. పర్లేదు వద్దన్నాడు. అవి ఫాలోడ్ మనం ట్యాబ్లెట్లు అన్నీ లేకుండా ఉన్నాను అనమాట. ఆ తర్వాత 26 ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటాను. చూడండి, HbA1c ఇంకా కంట్రోల్ రాలా. ఎందుకంటే బై ద టైమ్ మై ఏజ్ వాజ్ ఆల్మోస్ట్ 65, 67. వెయిట్ నార్మల్ ఉన్నాను, బీపీ నార్మల్గా ఉంది, థైరాయిడ్ మంచిగా ఉంది, కిడ్నీ మంచిగా ఉంది. చూడండి ట్రైగ్లిజరైడ్స్ అద్భుతం. ట్రైగ్లిజరైడ్స్ 55 అంటే ది బెస్ట్, HDL 78 అంటే ది బెస్ట్. ఫ్యాటీ లివర్ లేదు. డి విటమిన్ చూడండి ఎంత ఉంది? 110 బెస్ట్. కాల్షియం 9.4 కరెక్ట్గా ఉంది.
B12 100,000 ఉండాలి, కానీ 123 మంచిగా ఉంది. షుగర్ చూడండి ఎక్కువ ఉంది, ఇన్సులిన్ నార్మల్గా ఉంది, ట్యాబ్లెట్లు ఏమి లేవు. తర్వాత రీసెంట్గా 26లో చూస్తే 7.1 HbA1c. ఒక ప్రాబ్లం, ఒక ట్యాబ్లెట్ మొదలుపెట్టి ఐ వాంట్ టు రిడ్యూస్ HbA1c అనమాట. దీనికి కారణం ఏంటి చూడండి, కారణం. హలో, ఏంటి కారణం? కనపడుతుందా? కనపడుతుంది సార్. ఎన్ని మిస్టేక్లు చేసేవాడి 10లో? 6 మిస్టేక్స్. తర్వాత 2014 జనవరి నుండి 0 మిస్టేక్స్, 0 మిస్టేక్స్. అందుకని ఇంప్రూవ్ అయిన హెల్త్. తర్వాత దినచర్యలో ఎన్ని ఫాలో అవ్వండి? 10 పాయింట్లో 3 ఫాలో అవ్వండి. ఇప్పుడు 10కి 10 అంటే చేయకూడని 6 చేస్తున్నాము, చేయాల్సిన 3 చేస్తున్నాం. అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. మీరు చార్ట్ పెట్టుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి, దాంతోపాటు డిసిప్లిన్ కావాలి. నాలెడ్జ్ నేను ఇస్తున్నాను, డిసిప్లిన్ మీరు మొదలు పెట్టాలి రేపటి నుండి. చూసారా హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయింది నాకు? కరెక్ట్ సార్. హెల్త్ నాకే కాదు, ఎవరికైనా ఇంప్రూవ్ అవుద్ది. ఇప్పుడు ఇంతకుముందు ఘోరంగా చేసేవాళ్ళు మీరు పంపించారు, ఇప్పుడు కరెక్ట్గా నేర్చుకొని ప్రొసీజర్ తెలుసుకొని చేస్తుంటే అద్భుతంగా వస్తుందా రాదా చెప్పండి? మేము 4-5 రోజులు రాదేమో, తర్వాత 10 రోజులు, ఒక 1 ఇయర్ తర్వాత అద్భుతంగా చేస్తారా లేదా? అంతే సార్. చార్ట్ పెట్టండి సార్, క్లాస్ తర్వాత చార్ట్ పెట్టండి సార్. చార్ట్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, చార్ట్ లో ఉంది చూడండి ఆల్రెడీ. మళ్ళీ ఇందాక పెట్టినది సార్, ఇందాక పెట్టారే మీరు. నో ప్రాబ్లం, విల్ కీప్ ఇట్. ఇప్పుడు అర్థమైందా కారణాలు ఏంటి చెప్పండి? మీ హెల్త్ ప్రాబ్లం కారణాలు ఏంటి చెప్పండి? చేయకూడని ఏం చేస్తున్నాము, చేయాల్సింది ఏం చేయట్లేదు. ఇప్పుడు చేయకూడని తెలిసింది 10 పాయింట్లు అందరికి. హలో, తెలిసింది సార్. ఈ 10 ఎన్ని చేస్తారు ఒక్కొక్కరు చెప్పండి మీరు. జస్ట్ నెంబర్ చెప్పండి, పేరు, ఎన్ని మిస్టేక్లు చేస్తారు. అన్ని చేస్తున్నట్టే సార్. 10 ఇప్పుడు అట్లా క్యాజువల్గా ఉండొద్దు, స్పెసిఫిక్ గా చూడండి, స్పెసిఫిక్ గా చూడండి. ఎన్విరాన్మెంట్ అయ్యో అది పక్కన 10 సపరేట్ పెట్టుకోండి. మల్టిపుల్ టైమ్స్ 3 సార్లు తింటే కూడా మధ్య మధ్యలో తింటాం, అంతా అందులో వచ్చేసి లెక్కలో అది పక్కన పెట్టండి, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 5 10 ఏంటి? నీళ్లు 4 లీటర్లు తాగుతున్నారా లేదా? తాగట్లేదు. 1. 2 సార్లు మలవేసింది వెళ్ళట్లేదు. ఒకసారి 1 అవర్ వాకింగ్ చేయట్లేదు. 8 అవర్స్ పడుకోవట్లేదు. మనం రాత్రి 1 o'clock 2 o'clock పడుకోవట్లేదు. స్ట్రెస్ మేనేజ్ అవ్వట్లేదు. ఆ తర్వాత రోజు 3 సార్లు తింటున్నాము, కాఫీ టీలు తాగుతున్నాము, మధ్య మధ్యలో తింటున్నాము, న్యూట్రిషన్స్ ఫుడ్ తింటలేదు. చూసా అవునా కాదా? హలో, అవును. ముందు మనం ఆ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి ఇప్పుడు దినచర్య నేను చూసుకున్నాం. దినచర్య మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ దినచర్య చూద్దాం. ఎప్పుడైతే మీరు ఇది కరెక్ట్ చేస్తారో, ఐ లెట్ యు టెల్ యూ ఫ్రెండ్స్, విత్ ఇన్ ఏ వీక్ మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. విత్ ఇన్ అబౌట్ 1 month 2 months కల్లా మీకు డెఫినెట్గా వెయిట్ లాస్, తర్వాత మీ యొక్క వేస్ట్ సైజ్ అన్ని తగ్గుతాయి. నమ్మకం ఉందా లేదా మీ అందరికి? ఉంది సార్, నమ్మకం ఉంది. నెక్స్ట్ ఏం కావాలి అంటే 3 times తింటాం కదా సార్ ఒక్కసారి. వినండి, మీరు ఏం చేస్తారంటే ఇనిషియల్ గా ఏదో అంటారు ఉట్టికి ఎక్కలేదమ్మా, ఏదో స్వర్గానికి వెళ్ళాడు, అదంతా అవసరంలా. 3 సార్లు తినండి, మధ్యలో ఏం తినమాకండి. 4-5 రోజుల తర్వాత స్లోగా 2 సార్లు ట్రై చేయండి. ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ 9 o'clock 10 o'clock తినండి, 1 o'clock లంచ్ తినండి, ఒక 6:30 7 డిన్నర్ తినేయండి. 4 రోజుల తర్వాత కొంచెం మార్చుకోండి టైమింగ్స్. 10 o'clock 11 o'clock తెచ్చుకోండి తినేది, బ్రేక్ఫాస్ట్ బదులు మీల్స్ తినేసండి శుభ్రంగా. మళ్ళీ 6-7 కల్లా 2వ తినండి. అట్లా కొంచెం ఒక నైట్ అంతా ఖాళీగా ఉండి మరి మార్నింగ్ 11 వరకు తినకుండా ఉండకూడదు అంటారు కదా సార్. అల్పాహారం మళ్ళీ తీరలొద్దు, మీరు ట్రై చేయండి మేడం. వాళ్ళెవరో ఏదో చాలా మంది చాలా చెప్తారు. మీకు ఒక విషయం తెలుసా? 1900లో ఒక ఆయన పేరు డాక్టర్ డేవిస్. ఆయన పేరు ఏదో తెలుసా? ఆయన అందరూ ఏమన్నా తెలుసా? ఆయనే నో బ్రేక్ఫాస్ట్ డాక్టర్. అసలు బ్రేక్ఫాస్ట్ అనేది అన్వాంటెడ్ అనమాట, అన్నెసరీ. ఇప్పుడు మనకి ఇవాల్యుయేషన్ మొదలైందండి. వేటకి వెళ్ళేవాళ్ళు పొద్దున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ దొరికేదా? వెళ్ళి కొట్టుకొని రోజంతా వేటాడితే దొరికితే తినేవాళ్ళు, లేకపోతే ఫస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ వచ్చింది ఇండస్ట్రియలైజేషన్ తర్వాత వచ్చింది అనమాట. ఓకే, సో మీరు ఇవన్నీ పక్కన పడేయండి. మీరు ఏం చేయాలి? ఒక 1 వీక్ మన ప్రొసీజర్ ఫాలో అవ్వండి. రాంగ్ హ్యాబిట్స్ ఆపేస్తా. ఇదని చేయగలవా లేదా? ఫస్ట్ చెప్పండి. చేయాలనుకుంటే చెయ్యాలనుకుంటే చెయ్యండి, అప్పుడే కదా లాభం. నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి టీ కంట్రోల్ అవ్వట్లేదు. గ్రీన్ టీ రీప్లేస్ చేసుకోవచ్చు, బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ అట్లా.
చూడండి ఇక్కడే వినండి, ఎంతో మంది కాఫీ టీలు. నేను ఒక చెప్పాను మీ క్లాస్ లో, ఒక క్లాస్ అటెండ్ అయ్యి ఆ క్లాస్ తర్వాత ఐ గేవ్ అప్ కాఫీ టీ. రోజు చిన్నప్పుడు నుండి మా అమ్మ 2 సార్లు కాఫీ తాగేవాడు. అలానే ఒక క్లాస్ తర్వాత కాఫీ, టీ, ఆల్కహాల్, నాన్ వెజ్ అన్ని వదిలేసాను. ఇస్ నౌ 26 years ఐ హావ్ నాట్ టేకెన్ కాఫీ. కొంచెం 4-5 రోజులు ఇబ్బంది పడతారు మీకు. అందుకే మీరు ఎవరికన్నా ఇట్లాంటి ఎలా బయటపడాలని నాకు ఫోన్ చేయండి, మీకు ఐ గైడ్ యూ. మీరు ఏం చేయొచ్చు దానికి. మీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇనిషియల్ గా. మీరు అందరికి చూడండి, ఎప్పుడైనా సైకిల్ కొత్తగా నేర్చుకోవాలనుకోండి ఏం చేస్తారు చెప్పండి మీరు? మీకు రాదు సైకిల్. ఫస్ట్ సైకిల్ పట్టుకొని పరిగెడతారు సార్. ఇంకా ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? కింద పడుతుంటారు. అడ్డంగా శిల్ప పడిపోతాం సార్. తెలివైన వాళ్ళు ఏం చేయాలండి? ఇట్లా కాళ్ళు ఎరగొట్టుకొని హాస్పిటల్లో చేరి అట్ట కాదు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? సపోర్టింగ్ అడ్డంగా వేరే వాళ్ళని మీ అన్నను, మీ హస్బెండ్ ఎవరినో హెల్ప్ అడిగి 4 రోజులు మీ వెనక మరీ వస్తారు. అవునా? అలా కాకుండా మన మోకాలు బాగా. ఇది కూడా అంతే. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నా కాఫీ అలవాట్లేదు, నీళ్ళు పొద్దున్నే తాగితే వామిటింగ్ వస్తుంది. చూడండి, చాలా మంది మా రిలేషన్ ఒక అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వచ్చింది. కోకోకోలా బాటిల్, ఫుల్ బాటిల్ ఒక్కసారి తాగేస్తా పిల్ల, కానీ నీళ్లు తాగలేదు ఒక గ్లాస్ కూడా. ఎందుకంటే అలవాట్లేదు. కరెక్ట్. నీళ్లు మార్నింగ్, నీళ్లు అలవాటు మార్నింగ్. తాగితే కొంచెం నాషియస్ ఫీలింగ్ వచ్చినట్టు అనిపిస్తది. ఈ రోజు నేను ట్రై చేశాను మార్నింగ్, కొంచెం అలా అనిపించింది. అట్లనే బర్పింగ్ కూడా వచ్చింది అనమాట. తర్వాత నార్మల్ అయిపోయింది గుడ్. నాకు. వినండి ఏం చేయాలి అప్పుడు. వినండి ఒకేసారి జంప్ చేయొద్దు. మీరు ఏం చేస్తారు? మీకు ఇంతకుముందు అలవాటు లే, ఇప్పుడు 1/2 లీటర్ తాగండి. 2 రోజులకి కొంచెం కొంచెం పెంచుకోండి. ఒక 4-5 రోజుల కల్లా 1 లీటర్ తాగేటువంటి కెపాసిటీ తెచ్చుకోండి. మార్నింగ్ స్లోగా చేయండి. యూ విల్ సీ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3rd స్టెప్ చూసారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? మన హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకున్నాం, బ్లడ్ టెస్ట్ చేసుకోండి. 2వది ఏంటి? రాంగ్ హ్యాబిట్స్ ఆపేసాం. 3వది ఏంటి చూద్దాం, దినచర్య ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ఈ స్లైడ్ కూడా పెట్టాను మీకు గ్రూప్ లో, మళ్ళీ చూద్దాం. కనపడుతుందా స్లైడ్ అందరికి? కనపడుతుంది. చదవండి ఇది హెడ్డింగ్. స్టెప్ 3 దినచర్య టు ప్రివెంట్ ఆర్ రిజర్వ్ ది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. Reverse కనిపించట్లేదు సార్. 10 do's and 3 don'ts. అండ్ 3 don'ts. ఓకే, వినండి. ఏంటంటే ఈ దినచర్య కనుక మనం ఫాలో అయితే మనకు లైఫ్ లో ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా అది పోయిద్ది. అంటే 10 చేయాల్సి ఉన్నాయి, 3 చేయకుండా ఉన్నాయి. ఎందుకు చూద్దాం. నెంబర్ 1, అందరికి తెలుసు కదా, ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ అందరికి తెలుసు కదా. మంచి ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా నిద్రపోండి, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే మనం అందరూ ఇంప్రూవ్ అవుతాం. కానీ మిగతా మర్చిపోయిన ఏంటి? మనం హైడ్రేషన్, నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, బలం విస్తరించి తెలియదు అనమాట. చూసారా, ఇది మెయిన్ అనమాట. ఇదన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరం. తర్వాత ఏం చేయాలి? దీనివల్ల ఏమొస్తుంది? ఇది కనుక మనం సరిగ్గా ఫాలో అవట్లా, ఫుడ్ మన ఇష్టం వచ్చినట్టు తింటున్నాం, ఎక్సర్సైజ్ చేయట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వట్లేదు, నీళ్లు 4 లీటర్లు తాగట్లేదు, 2 సార్లు మలవిస్తీని కలిపోవడం వల్ల లైఫ్లో కన్ఫామ్గా థైరాయిడ్ వస్తుంది, బీపీలు వస్తాయి, షుగర్ వస్తుంది, కిడ్నీలు పోతాయి, కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, లివర్ పోద్ది, తర్వాత మనకి కంప్లీట్ బ్లడ్ కౌంట్లో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, ప్రాబ్లంలు వస్తాయి, విటమిన్ డి, B12 తగ్గుద్ది, ఇన్సులిన్ రెస్. ఈ ప్రాబ్లంలు అన్నీ రావడానికి కారణం ఏంటి? మనం ఇది ఫాలో అవ్వకపోవడం, ఈ ఫార్ములా. అంతేగా మీ అందరికి తెలుసు కదా, పప్పుచారు చేసే ఫార్ములా రోజు ఒక రకంగా చేస్తారా, రోజు మారుస్తారా చెప్పండి? సేమ్ ఐటమ్, అదే కంటిన్యూ చేస్తాను సార్. సేమ్ ఐటమ్లు, సేమ్ క్వాంటిటీ, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారా? డిఫరెంట్ గా అవుతారా? సేమ్ ఫాలో అవుతాం సార్. సేమ్. మీరు అనొచ్చు 20 ఏళ్ళ నుండి ఎలానే చేయాలా, ఏంటనే మారుస్తారా? లేదే. అలానే ఇది కూడా అంతే. మన హెల్త్ విషయమై దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఇవన్నీ కన్ఫామ్ గా ప్రతిరోజు చేయాల్సిందే. ఇప్పుడు మనం చూద్దాం, రోజులో 1 అవర్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తాం. ఇప్పుడు ఫార్ములా అర్థమైందా? ఇప్పుడు మీరు రోజు చేసేటువంటి సాంబార్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టి మీ ఆయన చేయమంటే చేయగలరా? హలో, చేయలేరు సార్. ఎందుకని? ఆయనకి ఫార్ములా తెలియదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లే, ఆయనకి నాలెడ్జ్ లేదు. అవును సార్. ఇప్పుడు ఏంటి, మనం అన్ని కనుక్కున్నాం కదా, 4 లీటర్ నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జనకు వెళ్ళటం, 2 సార్లు తింటాం, 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం, 8 hours. ఇది ఎలా ప్రొసీజర్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చేస్తాను. ఈ చార్ట్ ప్రింట్ తీసుకొని ఫ్రిడ్జ్ మీద అతికించుకోండి. నైట్ నిద్రపోయే చూసుకోండి, పొద్దున్న ఇది చేసామా, పొద్దున్న లేచి 1 లీటర్ నీళ్ళు తాగామా లేదా, తాగలే, ఇంటి పెట్టుకోండి. చూద్దాం.
ఏం చేయాలి? పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు వామ్ వాటర్ తాగండి. దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకోండి, కొంచెం వామ్ వాటర్. ఈ వామ్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ లోపల కొంచెం తొందరగా మనకి బౌల్ మూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి? వేరే పనులు ఎంగేజ్ అవ్వకూడదు. ఆ టైంలో ఫోన్లు చూస్తాం, లేదా మీ ఆయనతో మాట్లాడతాం, పిల్లలు లేపడం, బయట తుడుచుకోవడం అవి చేయొద్దు. ఇంట్లో అటు ఇటు నడవండి. నేను చెప్పాను కదా 2 కీ సిస్టమ్ బ్యాంకులో లాగా. నీళ్ళు వెళ్ళటం వల్ల మన పొట్టలో ప్రెషర్ వస్తుంది. ఎప్పుడైతే మన మైండ్ మన పొట్ట మీద పెట్టుకుని టాయిలెట్ వెళ్ళాలనుకుంటామో అప్పుడు టాయిలెట్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. 1.5 అవర్ మీకు కుదరట్లేదంటే ఇంట్లో పనులు చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? రెండోసారి చదవండి ఇది. నీళ్ళు తాగాలి. రెండోసారి మళ్ళీ 1 లీటర్ వామ్ వాటర్ తాగండి, లెమన్ సాల్ట్తో పాటు. మళ్ళీ మనసు పట్టు పెట్టుకుంటే రెండోసారి మలవిసర్జనకి వెళ్ళొచ్చు. చూసారా, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్స్. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయిపోతే ఏమో ఈ నీళ్ళు ఏం చేస్తాయి మన బాడీలోకి వెళ్ళి చెప్పండి అందరూ. ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఒక 1.5 అవర్ గ్యాప్లో తాగాం. 1 లీటర్ 1 లీటర్. ఈ వాటర్ అంతా వెళ్ళి బాడీలో ఏం చేస్తుంది? లోపల అన్ని ప్రతి కణానికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. ఈ బాడీలో ప్రెషర్ పడటం వలన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి మలం కూడా సాఫ్ట్ అయిపోయి మనకు బయటకు వెళ్ళిపోతుంది. అది మనం విసర్జించాలా, లోపల స్టాక్ పెట్టుకోవాలా బంగారం లాగా, గోల్డ్ లేదు. హలో, 1 లీటర్ తాగాలంటే కొంచెం ఇబ్బందే సార్. స్టార్టింగ్ లో 1 లీటర్ తాగాలి అంటే అన్ని ఇబ్బందేనండి. కాఫీ కూడా అంతే. ఫస్ట్ మీరు తాగలేకపోయారు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోవాలా, హ్యాపీగా తాగట్లా మీరు. చూడండి, మీరు చేయాలా లేదా మీ ఇష్టం. I'm giving a formula. Try and follow and see the benefits. ఓకే సార్. I understand. మీకు ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. మీకు ఏం కష్టం వస్తుంది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చిన్నప్పుడు మన చెవులు వెళ్తా ఉంటాయి దారుణ. పిల్లలుగా మనం దాని ముందు కర్ర వేసాం అనుకోండి, ఏమో చెప్పండి, ఆగిపోతాయి. పెద్ద హైట్ కర్ర వేసాం అనుకోండి, అది ఎక్కడానికి ట్రై చేసి ఎక్కలేకపోతే ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోతాయి అన్ని, లేదా ఆడే కూర్చుంటాయా? మరి ట్రై చేస్తుంది. ఏం చేస్తుంటే సైడ్కి వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ సేమ్ రూట్ వెళ్తాయి. అవునవును. మనం ఏం చేస్తాం? ఒకరోజు నీళ్ళు తాగా బాగా మాకు కుదరలో వదిలేస్తున్నాం. డోంట్ డూ దాట్. జస్ట్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. అట్లాగే సార్. ఓకే, నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. ఏం చేయాలి దానికి? ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఉంది, దీనికి ఒక సపరేట్ క్లాస్ తీసుకుందాం. లెట్ గో యాటిట్యూడ్. లెట్ గో యాటిట్యూడ్ అంటే ఏంటి తెలుసా? వర్డ్ మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన పదం ఏంటో తెలుసా? పోనీలే. వాడు మనం తిట్టాడు, పోనీలే. వాళ్ళు మన మాట వింటలేదు, పోనీలే. లేదు, పోనీ కూడా పట్టుకున్నాం అనుకోండి, ఎవరు ఇబ్బంది పడేది మనమే ఇబ్బంది పడతాం. సో లెట్ గో యాటిట్యూడ్. ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోండి, మెడిటేషన్కి వెళ్ళండి, చాగంటి గారి ప్రోగ్రాము, మన గరికపాటి గారి క్లాసులు వినండి. మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు, దాన్ని పట్టుకొని మనం ఏలాడుతున్నాం. ఏదైతే మన కంట్రోల్ అది చెయ్యం. అంతా సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. మన చేతులని మనం చెయ్యం, మన చేతుల్లో లేని అవ్వట్లేదని మనం పరిశాన్ అవుతుంటాం. సో రిమెంబర్, మన చేతుల్లో ఏముంది? మన చేతుల్లో ఏం లేదు. చూడండి, మిమ్మల్ని వచ్చారన్నా దూషించారనుకోండి, మీ చేతిలో ఉందా? హలో, లేదు సార్. ఏదైనా వెళ్ళిపోతారు మిమ్మల్ని, మీకు మన చేతులు లే. మన చేతులు ఏది ఉంది? మనం దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలని మన చేతుల్లో ఉంది. దానికి మనం కూడా పెద్ద వాళ్ళని తిట్టా లెగవచ్చు, లేదా మనం వాళ్ళని కొట్టవచ్చు, మనం సైలెంట్గా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉంది కదా. సో మనం అది నేర్చుకోవాలి, ఏది మన చేతుల్లో ఉంది, ఏది మన చేతుల్లో లేదని. తర్వాత ఏం చేయాలి? చక్కగా బాగా ఆకలేసినప్పుడు ఫస్ట్ మీల్ తినండి. దీనిలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటూ ఏం లే. ఫస్ట్ మీల్, సెకండ్ మీల్. బెస్ట్ ఏంటంటే ఒక 11 o'clock to 1 o'clock తింటాం బెటర్. కానీ అలానే రూలే లే. మీకు బాగా 9 గంటలకు ఆకలేసి తినేసేయండి, నో ప్రాబ్లం. 10ంటికి ఆకలేసి తినేయండి, 11 o'clock ఆకలేసి తినేయండి, 12 అయితే తినండి, మీ ఇష్టం. ఫస్ట్ మీల్ ఎప్పుడు తినాలి? ఆకలేసినప్పుడే తినాలి. తర్వాత ఏం చేయాలి? 2 లీటర్ నీళ్లు మధ్య మధ్యలో 2వ మీల్ లోపు 2 లీటర్ నీళ్ళు తాగేయాలి. అందులో కూడా నిమ్మకాయ కలుపుకోండి, లెమన్ కలుపుకోండి. రోజులో 3 to 4 లెమన్స్ కన్జ్యూమ్ చేస్తే మంచిది. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి, కుదిరితే చేయండి. నెక్స్ట్ ఏం చూడండి, మళ్ళీ సెకండ్ మీల్ తినండి, బిఫోర్ 8 o'clock లోపు తినేసేయండి. అన్నీ అయిపోయిన 9 పాయింట్లు అయిపోయిన ఇంట్లో అన్ని కవర్ చేసాం లేదా సార్? ఈ టైమింగ్స్ అంతా డైలీ ఒకే విధంగానే ఉండాలి కదా సార్? ఒకరోజు ఎంత సీన్ అవసరం లేదండి. మీకు ఆకలేసినప్పుడు తినండి చక్కగా. ఒకరోజు 10ంటికి 11 పర్లేదు. కాబట్టి ఒకరోజు 9ంటికి, ఒకరోజు 1 గంటకి, ఒకరోజు 4 గంటలకు అలా తినమాక. చూడండి, ఇందులో ఎన్ని కవర్ అయినాయి లేదా? చూడండి, 2 సార్లు తిన్నాము, 1 అవర్ వాకింగ్ చేసాము, లాస్ట్ స్లీప్ మిగిలిపోయింది. చూద్దాం, 8 hours పడుకున్నాం.
తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నాం. నీళ్ళు 4 లీటర్స్ అయిందా లేదా ఇక్కడ? హలో, అయింది సార్, తర్వాత 2 సార్లు మల స్థితికి వెళ్ళావు లేదా? అయింది సార్. అన్ని కంప్లై చేశాం కదా. ఇప్పుడు చేయకుండా ఏందో చూద్దాం. కంప్లైంట్స్ 10/10 చేయాలా. చూడండి, ఒకప్పుడు నేను ఈ 3-4 చేసేవాడిని, టిక్ చేసినే చేసేవాడిని. 1 అవర్ వాకింగ్ వెళ్ళేవాడిని, స్ట్రెస్ లేదు, నిద్రపోయాడు. మిగతా అన్ని మిస్టేక్లే. చేయాలని నాకు తెలియదు. ఏదో పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం, ఏదో చేసేవాళ్ళం, ఎప్పుడు తినేవాళ్ళం, ఏదో చేస్తుండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవుతామో ఇంప్రూవ్ అవుతాం. మనందరం తెలుసు కదా, కాఫీ టీలు ఆపేయాలి, షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్ ప్రోడక్ట్స్ అన్ని తీసేయాలి. తర్వాత నీళ్లు తాగే పద్ధతి చదవండి అందరూ. వాటర్, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాల దాకా తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాలి. లాస్ట్ పాయింట్ చదవండి అందరూ. Water and food should not be put in stomach at one time. Don't drink water 20 minutes before eating food. While eating food and తెలుగులో until చెప్పండి, 2 hours తెలుగులో after చెప్పండి, eating. తెలుగులో చెప్పండి. దీని మీనింగ్ ఆహారము, నీరు ఒకేసారి తీసుకోకూడదు. పొట్టలో పడకూడదు. ఒకేసారి మన పొట్టలో పడకూడదు. చూడండి, జంతువులు ఏదన్నా ఫుడ్ పక్కన నీళ్ళు పక్కన పెట్టుకుంటాయా? లేదు సార్. పెట్టుకోవచ్చు సార్. మనకి ఇస్త్రాకు సాపి, మనకు భోజనాలు అంటే ఇస్త్రాకు ముందు నీళ్లు పెడతారు, తర్వాత ఇస్త్రాకు పెడతారు. మనం తిన్నాక ఆ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం, ఏం చేస్తారు, ఆ నీళ్ళు తాగేస్తాం. అవునా? మొత్తం తాగేస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చదవండి. లాస్ట్ ఏముంది సార్? కనపడతలేదా? Nothing in between 2 meals Between except 2 water. meals except water. Other than water is food which spikes sugar. వినండి, మనం 3 సార్లు తిన్నాం, 2 సార్లు కాఫీ తాగాం, ఒకసారి ఎవరు ప్రసాదం పెట్టి తిన్నాం. ఎన్నిసార్లు అయింది ఇప్పుడు? 5 సార్లు అయిపోయింది. 6 సార్లు. 6 సార్లు. సో ఇది చూడండి, ఒకప్పుడు చూసారా, ఈ అన్ని 100% ఫాలో. ఈ 10కి 10, ఈ 3కి 3, ఇది ఫాలో అవ్వండి. తర్వాత మనం ఫుడ్ ఏం తినాలి చూడండి, ఏ ఫుడ్ తినాలి చూసుకోండి చక్కగా. ఇవన్నీ పెట్టండి సార్. ఇవన్నీ ఉన్నాయి చూడండి. బెస్ట్ ఏంటంటే ఇది అనమాట, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి, ఇందులో కూడా కొంచెం బ్రౌన్ రైస్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, చక్కగా తినండి. ఇది బాగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు అస్సలు కార్బోహైడ్రేట్స్ లేకుండా మీకు అన్ని బాగానే ఉండి చక్కగా ప్రోటీన్, ఇది మల్టీగ్రేడ్ చపాతీ పెట్టుకోండి, కూరలు పెట్టుకోండి, నెయ్యి పెట్టుకోండి, చక్కగా తినండి. తర్వాత ఇది చూడండి, బాగా ఇది న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. ఒకసారి ఈ ఫుడ్, ఒకసారి తినండి చక్కగా. ఇది చూడండి, ఇది ఒక ఫుడ్ చూసారా, ఇది వెజిటేబుల్ జ్యూస్ అనమాట. ఇది కూడా పెట్టండి సార్. ఎస్, గ్రూప్లో అన్ని పెడతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ చాలా ఓపికగా విన్నారు క్లాసు. క్వశ్చన్స్ ఏమంటే అడగండి. సార్, గ్రూప్ అంటే ఏం గ్రూప్ అండి? వాట్సాప్ గ్రూపా లేదంటే FG నా? లేదు, మీది ఇది ఉంది కదా చాట్ లో. ఓకే ఓకే. చాట్ లో ఉంది, నా నెంబర్ ఉంది. ఇఫ్ ఎనీబడి, నాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దానిలో ఆల్రెడీ 1000 మెంబర్స్ ఉన్నారు. మీరు చారొచ్చు, నా నెంబర్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. ఐ పుట్ ఇన్ ద గ్రూప్. ఆ గ్రూప్లో రెగ్యులర్గా ఐ కీప్ షేరింగ్ అనమాట, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. అది యూజ్ అవుతుంది మీకు. సరే. హలో సార్. చెప్పండి. హలో. చెప్పండి. అంటే ఫ్రూట్ కూడా మీల్ తో కలిపే తినాలా సార్? మీల్స్ మధ్యలో తినకూడదా ఫ్రూట్ అయినా సరే? అదే చెప్పు, ఫ్రూట్ అయినా ఏదైనా. మనం గులకరాయతో నెత్తి మీద కొట్టుకున్న, డైమండ్ తో కొట్టుకున్న బొక్కబడుద్ది. అవునా? అదే సార్. అలానే నీళ్లు ఇందాకేం చెప్పాను క్లాస్, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. అదే కోకోనట్ వాటర్ తాగారు ఫుడ్, షుగర్ కేన్ జ్యూస్ తాగారు ఫుడ్. మజ్జిగ పర్వాలేదు, మజ్జిగ ప్రాబ్లం లేదు. మజ్జిగ, వాటర్ తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. అంటే మధ్యలో ఒక్కొక్కసారి యాష్ గార్డ్ జ్యూస్ అలా తీసుకుంటున్నాం సార్, అది కూడా ఫుడ్ తో ఫుడ్ కలిపి. కింద వస్తుంది. అవును, గ్యాస్ కార్డ్ కూడా తీసుకున్నా కూడా మీకు ఇన్సులిన్ పెరుగుతుంది. మీరు అంతా ఎలా చూడాలంటే మేడం వినండి, ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఎవరు రైజ్ చేశారు? సత్యశ్రీ గారు, చెప్పండి. ఒక బేసిక్ పాయింట్ ఒకటి వినండి అందరూ. వినండి, ఒక సింపుల్ పాయింట్ మీకు చెప్తా, వినండి. ఇది ఎలా మనం హ్యాండిల్ చేయాలంటే, నేను నడవచ్చా, నేను మామూలుగా వాకింగ్ చేయొచ్చా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు ఆన్సర్? 2 ఒకటే కదా. నడవటం వేరు, నడవటం లేదా రన్నింగ్ చేయొచ్చా అని అడిగితే ఏమని చెప్తారు? వాళ్ళ ఇదిని బట్టి రన్నింగ్ చేయలేను అని నడుస్తారు సార్. ఎందుకంటే సపోజ్ వాడికి కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, వాడికి నడవలేడు. ఇంకా పెద్ద దెబ్బ తగిలి కట్టుకోవడానికి మంచం మీద ఉంటాడు. అలాగనే ఇప్పుడు మీ హెల్త్ స్కోర్ నాకు తెలవదు, మీకు HbA1c ఎంత ఉందో నాకు తెలియదు, మీకు D విటమిన్ ఎంత ఉంది, B12 ఎంత ఉంది, మీకు కొలెస్ట్రాల్ ఎలా ఉంది, అన్ని ఏం తెలియవు. దీన్ని బట్టి ఏం ఫుడ్ తినాలి, ఏం చేస్తున్నాం, మీరు జ్యూస్ తాగొచ్చా, జ్యూస్ తాగకూడదు, మీకు ఏం ప్రాబ్లం లేదనుకోండి, మీరు పండగ చేసుకోవచ్చు.
ఆల్రెడీ మనందరికి 20-25 ఇయర్స్ వచ్చేదానికి ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లం. సో మీరు టెస్ట్లు చేసుకొని చూసుకోండి. సపోజ్ యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో హెల్త్ ప్రాబ్లమ్స్, యూ కెన్ హ్యావ్ యాష్ గార్డ్ జ్యూస్ చక్కగా 3 సార్లు తినండి, అండ్ నథింగ్ విల్ హ్యాపన్. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, రాంగ్ హ్యాబిట్స్ ఎన్నో చూసుకోండి మీరు. ఇప్పుడు మనం నీళ్ళే సరిగ్గా తాగం కానీ యాష్ గార్డ్ జ్యూస్ తాగుతున్నాం అనుకుంటాం అందరం. ఇట్ వోంట్ వర్క్. యా, సత్యశ్రీ గారు చెప్పండి. సంబడి రేజ్ హ్యాండ్. ఎనీ క్వశ్చన్స్? సార్ చెప్పండి. అంటే నాకు థైరాయిడ్ ఉంది సార్, ఓవర్ వెయిట్ అండ్ థైరాయిడ్, మిగతావి ఏం లేవు సార్. అంటే జస్ట్ 3 టైమ్స్ అయితే తింటున్నా. ఈవినింగ్ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ టీ తీసుకుంటున్నాను సార్. చూడండి ఎన్నిసార్లు అయింది మీకు. వినండి, ఓవర్ వెయిట్ రావడానికి కారణమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు నేను చెప్పిన టెస్టులు చేస్తే కానీ మీకు తెలియదు. మీరు మీ థైరాయిడ్ రిపోర్ట్ నాకు పెట్టండి, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర. తీసుకున్నాను సార్, స్క్రీన్ షాట్. మీరు షేర్ చేయండి నెంబరు. వెరీ ఈజీ. ఎందుకంటే ఇవన్నీ ఒకటే కారణం. ఇప్పుడు మా ఇంట్లో పప్పుచారు చేసావు, పొలగ ఉంది, ఉప్పుగా ఉంది, కొంచెం టేస్ట్ లేదు, అన్నిటి కారణం ఏంటి మీకు తెలియట్లా. మీరు అన్ని కరెక్ట్గా చేస్తే మీ థైరాయిడ్ ప్రాబ్లం ఈజీ పోయింది. 90% టైమ్స్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. వినండి, ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా వినండి. ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. గాజు గ్లాస్ ఉంది అనుకోండి, ఒకే కంపెనీలో చేసినటువంటి 3 గ్లాసులు, అర్థమైంది, ఒకే బ్యాచ్ లో చేసి 3 గ్లాసులు తీసుకొని ఇట్లా కూర్చోని కింద పడేసా, ఏమవుద్ది? పగిలిపోతాయి. ఆ పగిలి ముక్కలన్నీ ఒక దుప్పట్లు ఎత్తుకొని పక్కన పెట్టా. 2వ గ్లాస్ సేమ్ అదే సైట్ కింద పడేసా, అది ఏమవుద్ది? పగిలిపోతుంది. 3వ గ్లాస్ కూడా అలా వేసా, పగిలిపోయింది. ఇప్పుడు చెప్పండి, అన్ని సేమ్ నెంబర్ ఆఫ్ పీసులు వస్తాయా, సేమ్ సైజ్ పీసులు వస్తాయా? రావు సార్. ఎందుకనండి? ఐ డోంట్ అండర్స్టాండ్. సేమ్ హైట్ నుండి నేనే ఇట్లా జస్ట్ డ్రాప్ చేశాను, అయినా రావు సార్. ఎందుకని రావు? అది పడిన విధానం సేమ్ అండి. ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలేసా, ఇట్లా పట్టుకొని అదే హైట్ లో అదే ఇది నుండి అదే కంపెనీ అదే టైంలో మ్యానుఫ్యాక్చర్ చేసింది. సేమ్ థింగ్. ఇప్పుడు చూడండి, ఈ మిస్టేక్స్ లో ఈ 6 మనం 10 రాంగ్ హ్యాబిట్స్ కదా, 10 రాంగ్ హ్యాబిట్స్ లో ఒకళ్ళకి 2 మిస్టేక్లు చేస్తున్నాడు. వాడికి థైరాయిడ్ వస్తుందా, డయాబెటిక్ వస్తుందా మనం చెప్పలేం. ఆటోమేటిక్ ఖాయం. గ్లాస్ కింద పడితే పగలటం ఖాయం, కానీ నెంబర్ ఆఫ్ పీసెస్ యూ డోంట్ నో. అవునా కదా? అవును సార్. మనం చేయాల్సింది ఏంటి? వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్? యూ ఫాలో దిస్ మెథడ్. 4 లీటర్స్ వాటర్ డైలీ మీరు తీసుకుంటారు లేదా? 2 సార్లు మనసు వెళ్తున్నారా లేదా? 1 అవర్ వాకింగ్ చేస్తున్నామా లేదా? 8 అవర్స్ పడుకున్నామా లేదా? స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నామా లేదా? చక్కగా 2 సార్లు కడుపు నిండా హ్యాపీగా మనకి నచ్చినటువంటి ఫుడ్, వైట్ రైస్, రిఫైన్డ్ ఆయిల్ తగ్గించి స్వీట్స్ అవి మానేసి చక్కగా కుమ్మేయండి. నథింగ్ విల్ హ్యాపన్. యూ సీ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ హెల్త్. జనరల్గా మనందరం చూడండి, డైటింగ్ అంటే ఏంటి చెప్పండి అందరూ. ఇంతకుముందు 2 చపాతీలు తినేవాడు 1 చపాతీ తింటాడు. అంటే కడుపు మార్చుకుని ఉంటాం లేదా? కష్టం మీద ఉంటాం. మళ్ళీ జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, బీభత్సంగా చేస్తాం. డెఫినెట్ గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇది కంటిన్యూ చేయలేము కదా మనం. చెప్పండి బ్యారీ గారు. టాక్ ఇమీడియట్, నో ప్రాబ్లం, డోంట్ వెయిట్. చెప్పండి లలిత. ఇప్పుడు సార్ మెయిన్ ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు పిల్లలు ఎంగేజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ ఏదో ప్రిపేర్ చేస్తాము, మంచి అంటే అన్ని ఫుడ్ ప్రిపేర్ చేస్తాము, మళ్ళీ మనం ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంటి పని. వీళ్ళు ఒక్క నిమిషం, నేనే స్పెషల్ చెప్పి ఒక్క నిమిషం, మీరు రాంగ్ అండర్స్టాండ్ చేసుకున్నారు. పిల్లలకు కూడా అంటే మనకు బ్యాండ్ పడింది, పిల్లలకి ఇంకా బ్యాండ్ పడలేదని ట్రై చేస్తున్నారా? ఎవరికి కూడా ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్వీట్స్, కాఫీ, టీలు వాళ్ళు కూడా తాగకూడదు. అసలు ఇష్టపడట్లేదు ఇలాంటి ఫుడ్. అసలు ఏంటి మమ్మీ అంతా రా ఇచ్చేస్తాను అని. ఒక్క నిమిషం మేడం, మీరు చక్కగా ఇంట్లో చేయండి. ఐ డోంట్ అండర్స్టాండ్. నేనేమి మిమ్మల్ని స్పెషల్ గా ఫలానా కొనుక్కొని ఇట్లా చేయమని చెప్పలేదే. ఇంట్లో హ్యాపీగా చేసుకొని తినండి చక్కగా. మీకోసం సపరేట్ ఫ్యూ డేస్ ఏం చేస్తారంటే వినండి, మీరు అందరూ కూడా గ్రూప్ లో షేర్ చేయండి మీరు ఏం తింటున్నారు ఫుడ్. దాన్ని బట్టి నేను చెప్తాను. చాలా మంది మొత్తం వైట్ రైస్ పెట్టుకొని సాంబారు రసం పోసుకొని తింటారు. ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషియస్. ఇందాక ప్లేట్ పెట్టని చూసారా మీరు అందరికి? మళ్ళీ పెడతాను ప్లేట్ గ్రూప్ లో. సార్ బ్రౌన్ రైస్ మంచిదా సార్? బెటర్. బ్రౌన్ ఇది కూరలు అది ట్రై దట్. yes no problem. మీరు ముందు మీరు అందరూ మీరు టెస్టులు చేసుకొని మీరు రిపోర్ట్ తెలుసుకోండి ముందు. మీకు ఆల్రెడీ డయాబెటిక్ ఉంది అనుకోండి, మీరు కొర్రలు తిన్నా ప్రాబ్లమే లాంగ్ టర్మ్ లో. వీ డోంట్ నో వాట్ ఈస్ ద కండిషన్. ఒక డయాబెటిక్ అనగానే అందరికి ఒక లెవెల్లో ఉంటుందండి, ఎవరి లెవెల్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఒకరికి డయాబెటిక్, ఓవర్ వెయిట్, బీపీలు ఉంటాయి, ఒకరికి ఇది ఉంటుంది, ఒకరికి అది ఉంటుంది. సో మనకి ఎలా, ఒక సింపుల్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.
ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్. వినండి ఇది క్వశ్చన్. ఇద్దరు రాము సోము ఇద్దరు అనమాట. ఇద్దరు కమల పిల్లలా ఉంటారు, సేమ్ హైట్, ఇద్దరు 25 ఏళ్ళు, అందరూ ఇద్దరు కూడా 60 kg వెయిట్, మంచి హెల్దీ, ఏం ప్రాబ్లం లే. ఆ రోజు రాత్రి ఏమైందంటే నైట్ బాత్రూమ్కి వెళ్ళారు, యూరిన్కి వెళ్ళి సబ్బు మీద కాలేసి కింద పడ్డాడు ఒకడు, రామ్ అనేవాడు. సోమ్ అనేవాడు కూడా అలానే సబ్బు, అది కూడా అందరూ ఇద్దరు హమాం సోప్ మీద పడ్డారు. ఇద్దరికి దెబ్బ తగిలి రాత్రి తెలియలేదు, పొద్దున్నే వాళ్ళెవరు తెలియదు, ఒకరికొకరు తెలియదు, వాళ్ళిద్దరూ ఎవరినో హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. మీరు డాక్టర్, మీరు ఆర్థో డాక్టర్, ఏం చేస్తారు చెప్పండి అంటే ఇద్దరు అదే చెప్తారు. సార్ రాత్రి 9 గంటలకి బాత్రూమ్కి వెళ్ళాను, హమాం సోప్ మీద పడ్డాను, రైట్ మోకాల దగ్గర నొప్పేస్తుంది సార్ అన్నాడు. ఇద్దరు అదే చెప్పారు. ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా, సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా? సపరేట్ ఉంటుంది సార్. ఎట్లా అండి, ఏం చేసి చెప్తారు? వాళ్ళ బాడీ దీన్ని బట్టి టెస్టులు మేడం బాడీ ఏం చెప్పారు, ఇద్దరు కమలలాగా ఉన్నారు, ఒకేలాగా ఉన్నారు అని చెప్పాను కదా. కానీ లోపల డిఫరెంట్ ఉండొచ్చు కదా సార్. ఏమిటి ఏం చెప్పండి, మీరు ఆర్థో డాక్టర్ ఏం చేస్తారు? హెల్త్ పరంగా ఉండొచ్చు కదా సార్. అంటే బ్లడ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత దాన్ని బట్టి చూస్తారు. ప్రిలిమినరీ తీసి దాన్ని బట్టి చెప్తారు. ఎక్స్రే తీసి ఎవరికి వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. లేదండి, ఇప్పుడు చూసాం ఎక్స్రే తీసాం, ఎక్స్రే తీస్తే ఇద్దరు తీసాం ఎక్స్రే, ముగ్గురు వచ్చారు అనుకోండి, అలానే ముగ్గురికి ఎక్స్రే తీసాం, ముగ్గురు వచ్చారు, ఒక ఎక్స్రేలు ఏమి లేదు. వాడికి ఏమనుకుంటారు, బాబు నీకు కొంచెం లైట్ దెబ్బ తగిలిందని ఒక ఎర్ర బ్యాండ్ గట్టికి కట్టేసి 4-5 రోజులు రెస్ట్ తీసుకొని పంపించేసాం. రెండో వాడికి చూస్తే ఉంది లైట్ క్రాక్ కనపడుతుంది, ఏం చేస్తాం? ట్రీట్మెంట్ పిండి కట్టేస్తాం, వాడికి పిండి కట్టేసి చెప్తాం, కర్ర ఒకటి సంకలో పెట్టి పంపిస్తాం. మూడో వాడికి ఆల్మోస్ట్ బాగా పెద్ద క్రాక్ కనపడుతుంది, ఏం చేస్తాం? ఆపరేషన్ చేస్తారు. నట్టు బోల్డ్ వేసాం. చూసారా, ముగ్గురు పడ్డారు, ముగ్గురికి నొప్పి వచ్చారు, ముగ్గురు అదే నొప్పి ఉంది. సేమ్ థింగ్ ఫర్ యూ ఆల్సో ఫ్రెండ్స్. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ డి విటమిన్, వాట్ ఈస్ యువర్ B12, వాట్ ఈస్ యువర్ HbA1c, వాట్ ఈస్ యువర్ ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, మీ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, చెక్ చేసుకోండి. చూసారు కేస్ స్టడీ, ఒక కేస్ స్టడీ ఎలా ఇంప్రూవ్ అయ్యింది. ఐ వుడ్ లైక్ టు షో యు వన్ కేస్ స్టడీ క్విక్లీ, 1 సెకండ్. ఇది చాలా ఇంపార్టెంట్, మనం చేసే మిస్టేక్ చూడండి. ఈ టెస్ట్ చేసి ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయండి దీనికి? హలో, కెన్ ఎనీబడి సీ దిస్ ప్రాబ్లమ్స్? ఏమున్నాయి ప్రాబ్లం దీనికి? ఓవర్ వెయిట్ ఉన్నాడు, కనపడుతుంది అందరికి, అని మ్యూట్ చేసుకోవాలి ఎవరో ప్లీజ్, మ్యూట్ చేయండి ఎవరినో. ఓకే, ఏం ప్రాబ్లం ఉన్నాయి ఎవరు చదవండి. ఈయనకి 55 ఏళ్ళు ఉన్నాయి, ఈయనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? May 25 టెస్టులు చేసుకున్నాడు, ఏమున్నాయి చెప్పండి, కనపడుతుందా, అర్థం అవుతుంది అందరికి? రెడ్ అంటే దే ఆర్ నాట్ ఆప్టిమల్ కండిషన్. ఓవర్ వెయిట్ ఉన్నాడు, తెలుస్తుందా అందరికి? హలో, స్లైడ్ కనిపిస్తుందండి. ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, షుగర్ బీభత్సంగా ఉంది, థైరాయిడ్ మంచిగా ఉంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంది, ట్రైగ్లిజరైడ్స్ 299 ఉంది, తర్వాత ఫ్యాటీ లివర్ ఎంజైమ్స్ కరెక్ట్గానే ఉంది, కానీ స్కాన్లో ఫ్యాటీ లివర్ అని తెలిసింది. డి విటమిన్ ఎంత ఉంది? 9.99. బీపీ ఎంత ఉంది? ఐ మీన్ B12 తక్కువ ఉంది, 159 ఉంది. ఫాస్టింగ్ షుగర్ 269, 302. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? హలో, ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి? ఎన్ని ప్రాబ్లం? ఇక్కడ చూడండి, 8 ఎక్కడ కనపడుతుంది? 8 ప్రాబ్లం ఉన్నాయి. అంటే ఏంటి, ఈయన వెళ్ళే బోర్డులో 8 బొక్కలు ఉన్నట్టు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మిగతా కూడా చూసారు, టెస్టులు చేసాం. షుగర్లో యూరిన్లో షుగర్ పోతా ఉంది, ఇది ప్రాబ్లం. చూడండి ఎన్నాళ్ళు ఫాలో అయ్యాడు. నెక్స్ట్ మంత్కి 5 కిలోలు తగ్గాడు, నెక్స్ట్ మంత్కి ఇంకొక 6 కిలోలు తగ్గాడు, తర్వాత ఇంకొక 4 కిలోలు తగ్గాడు. ఆ తర్వాత ఫైనల్గా 39.25 ఎంత తగ్గాడు వెయిట్ చూడండి, 95 నుండి 79కి వచ్చాడు. అన్ని మార్క్స్ ఇంప్రూవ్ అయినాయి. ఎన్ని ప్రాబ్లం? 8 ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లం? 2 ప్రాబ్లంకి వచ్చాడు. ఎందుకని? హలో, కనపడుతుందా? డైట్ ఫాలో అవటం కాదు, మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ మీరు. డైట్ కాదు, రాంగ్ హ్యాబిట్స్ ఆపేసుకొని దినచర్య 100% ఫాలో అయ్యాడు. ఆయన వీడియో గ్రూప్ లో పెడతాను, చాట్ లో పెడతాను, వినండి. మన దగ్గర అంత టైం లే. ఓకే, చాలా ఉన్నాయి సక్సెస్ స్టోరీస్. గురుగారు, రేపు విటమిన్ డి అండ్ విటమిన్ B12 వెజిటేరియన్స్ కి ఎలా? ఫుడ్ లో రాదండి అది, యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్. ముందు తెలుసుకోండి మీకు ఎంత ఉందో అనేది, టెస్ట్ చేయించుకోండి. ఓకే,
తక్కువేందండి. ఆ? చాలా తక్కువ ఉంది. మేడం మీ నా నెంబర్ ఉందా మీ దగ్గర? లేదండి. ఇందాక ఏం చేస్తున్నారు? మళ్ళీ స్క్రీన్ షాట్ పెడతాను తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అలర్ట్ కుండా కింద ఉంచు 9840852996 ఈ నెంబర్కి మీరు రిపోర్ట్ పెట్టండి. ఓకే, ఐ విల్ గైడ్ యూ. చూడండి ఈయనకి ఎంత ఉంది? డి విటమిన్ ఒకప్పుడు 9.99 ఉంది, 259కి ఇంప్రూవ్ అయ్యాడు. B12 ఇంప్రూవ్ అవ్వాలి. కారణం ఎందుకంటే ఆయన ఇంజక్షన్ చేయించుకోలేదు. ఓకే, రాసుకున్నారా స్క్రీన్ షాట్? హలో, తీసుకున్నాము గురువు గారు, స్క్రీన్ షాట్ తీసుకున్నాను. వినండి, మీరు 10 ప్రాబ్లంలో 9 ఓకే అనుకున్నా లాభం లేదు. చెప్పాను కదా, సేమ్ థింగ్. మనం వెళ్ళే బోట్లో ఒక క్రాక్. ఈజ్ ఇట్ ఓకే? నాట్ ఓకే. సిమిలర్లీ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ హెల్త్ ఇష్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ అప్రిషియేట్. మీరు అందరూ చాలా ఓపికగా విన్నారు. గుడ్ లక్, మై బెస్ట్ విషెస్. నెక్స్ట్ వీక్ కల్లా మీరు దినచర్య ఫాలో అవ్వాలా, అదర్వైజ్ విల్ నాట్ టేక్ ఎనీ మోర్ క్లాసెస్. Okay, sir. Thank you. You have to Thank you very every day much. do the dinacharya and share in the group. Okay? Any questions? ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఓకే, బాయ్ బాయ్. మీరు అందరూ కూడా మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి గ్రూప్ లో, ఏం నేర్చుకుంది పాయింట్స్. థ్యాంక్ యూ సార్. బాయ్.